సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్, వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ శ్రీనివాస్. సో ఈరోజు గెస్ట్ గురించి చెప్పాలి అంటే నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయడంలో తనకి ఎవరు రారు పోటీ. కాలం మారినా తనలో కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏమాత్రం మారలేదు. సో హాస్య నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు 800 చిత్రాలకు పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఎన్నో భాషల్లో చేసి ప్రజల ప్రశంసలు పొందటమే కాకుండా పద్మశ్రీ పురస్కార గ్రహీత కోటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు మన షోకి వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ షోకి రావటం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై షో సార్, అండ్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ ఆల్సో. ఎలా ఉన్నారు సార్? ప్రేక్షక మహాశైలందరికీ ఈ టీవీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి. దాదాపు 800 చిత్రాలు. 800 ఉండవండి, 750 గ్యారంటీగా ఉంటాయి. అవలీలుగా చేశారు. ఎన్నో జయాలు, అపజయాలు, ఎన్నో కష్ట నష్టాలు సినిమా ఇండస్ట్రీలో. ఒకసారి 3 decades 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న ఈ కల్చర్ని బట్టి? ఏం చెప్తామండి, ఎలా ఉంటుందంటే మనం చెప్తే మారుతారు, ఎవడన్నా మారరు కదా. మనకు వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని మనం నడవటమే మన పని. చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు సినిమా అనేది నా దృష్టిలో లేదండి. ఇప్పుడు సినిమా అనేది పోయింది. ఇప్పుడంతా సర్కస్ వస్తున్నాయి కదా, ఈ టీవీల్లో కానీ వాటిలో కానీ సినిమాల గురించి వస్తుంటాయి. అంతా సర్కస్ చేస్తుంటారు. అదేమిటో చెప్తారు, ఏదో ప్రోగ్రామ్ డ్యాన్స్ చేస్తుంటారు, పేదా సాంగ్స్ కూడా డ్యాన్స్ చేస్తారు. మరి వాళ్ళ యొక్క ధ్యాస ఏమిటో నాకు అర్థం కాల. అలాంటి రోజుల్లో ఏం చెప్తాం? మార్పు రావాలంటే ఎవరికి దగ్గర రావక్కర్లా, మీకు రావాలి, మీకు పిల్లలకి రావాలి. అన్నిటికంటే నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, దయించి అందరూ తెలుసుకోవాల్సింది, సినిమా అనేది ఇట్స్ ఏ మేక్ బిలీవ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే నమ్మించడం. ఎంత బాగా నమ్మిస్తే అంత బాగా సినిమాని తీశారు అని దర్శకుడికి పేరు వస్తుంది, నటులు యాక్ట్ చేసిన వాళ్ళకి పేరు వస్తుంది, చేస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ మేక్ బిలీఫ్ అనేది పోయింది, బజార్ను పడిపోయింది సినిమా. ఇదివరకు ఏమిటంటే ఇప్పుడు విఠలాచార్య గారు కానీ పాత సినిమాలు, విఠలాచార్య గారు ఏముంది, 10-15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కనీసం వెనక్కి తీసుకుంటే, చరిత్ర చూసుకుంటే, సినిమాకి వెళ్ళొచ్చి చూసుకుంటూ వస్తే బాబాలా తీశారు, ఈ షాట్ ఎడ తీసుకుంటారంటావు అనేది ఒక థ్రిల్లింగ్గా ఉండాలి తప్ప, ఇలా తీస్తున్నాను గ్రాఫులు గీసి ప్రజలకు చెప్పేస్తే నీ సినిమాకి ఎందుకు వస్తారు? టీవీలో వస్తుందని టీవీ చూస్తారు. కాబట్టి సినిమా అనేది మేక్ బిలీఫ్, అది దృష్టిలోంచి పోయింది అసలు. మరి ఇంకా అడిగితే నేనేం చెప్పగలను? సినిమా అనేది దాని యొక్క ప్రక్రియ అదంతా కూడా మారిపోయింది. మారటం కాదు, వదిలేశారు. ఏదో కొత్తగా ఇప్పుడు ఏదో వచ్చింది, నా థాటు, నా క్రియేషను. ప్రతి ఏమిటి క్రియేషను? పద్ధతి అంతా మారిపోయింది. అంటే ఇప్పుడుని బట్టి సార్ జనరేషన్ మారిందంటారా, లేకపోతే మనుషులు జనరేషన్ మార్చేశారంటారా? అసలు జనరేషన్ అనే పదం ఏంటండి, నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఎక్కడ కదిలిచ్చినా కానీ జనరేషన్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు టెక్నాలజీతో ఇప్పుడు సినిమాలు చేస్తున్నాం, ఆ టెక్నాలజీ పరంగా ఉన్నాం ఇప్పుడు మనం అంటున్నారు. జనరేషన్ అని అంటం వేరు, ఉండటం వేరు కదా. అవును, జనరేషన్ ఏం మారలేదు, మనం మారాం, మనం మారుతున్నాం. జనరేషన్ ఎందుకు మారుతుంది? సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, పశ్చిమానే అస్తమిస్తున్నాడు, భూమి గుండ్రంగా తిరుగుతూనే ఉంది. సాంఘిక శాస్త్రం, సైన్స్ అంతా కూడా బాగా మామూలుగానే జరుగుతుంది. పాడ్యమి, విద్య, తదియ, తిథులన్నీ అలాగే ఉన్నాయి, సంవత్సరాల పేర్లు అలాగే ఉన్నాయి. మరి ఏం మారింది? మనం మారుతున్నాం. కొన్నాళ్ళు బెల్ బాటమ్ ప్యాంట్లు అన్నారు, ఇప్పుడు టైట్ ప్యాంట్ అన్నారు,
కొన్నాళ్ళు ఇక్కడ దాకా హృదయ టక్ అన్నారు, ఇప్పుడేమో ప్యాంట్ తొడుక్కుంటే జారిపోద్దేమో అని భయంగా ఉంది. ఇప్పుడు ఫ్యాషన్. మనం మారుతున్నాం అంతేగాని అప్పుడు లేదు. నా ప్రకారం అలాంటిది ఏం లేదండి. మనం మారుతున్నాం. విజ్ఞానం పెరగాలి. నా ప్రకారం ప్రజల్లో కొత్తదనం రావాలి, విజ్ఞానం పెరగాలి, కానీ జ్ఞానం పోగొట్టుకోకూడదు. నాకు మమ్మీ అంటం వచ్చు కదా అని చెప్పి అమ్మని మర్చిపోకూడదు కదా. బతుకు తెరువు కోసం ఏ భాష అయినా నేర్చుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడద్దంటట, అక్కడ బతకడానికి వెళ్ళేప్పుడు ఆ భాష నేర్చుకోవాలి, చేయాలి. కానీ మన భాష మర్చిపోవద్దు అంటున్నాను. దీంట్లో ఉన్నటువంటి కమ్మదనం కానీ, దీంట్లో ఉన్నటువంటి పద్ధతులు కానీ, సిద్ధాంతాలు కానీ గొప్పవి. కాబట్టి అదంతా చెప్పాలంటే ఒక పెద్ద సబ్జెక్ట్. నేను ఒక గంట మాట్లాడగలను, గంట మినిమం. అది మీరు మాట్లాడితే మీరు యాక్సెప్ట్ చేయరు, మా జనరేషన్ ఏదో మారిపోయిందని. సినిమా అనేది మనం యొక్క మానసిక ప్రశాంతత కోసం, మానసిక ప్రశాంతత కంటే కూడా దైవ ప్రార్థన చేసుకుంటే మానసిక ప్రశాంతత వేరు. ఆహ్లాదకరంగా మనసు ఉంచుకోవడం కోసం, దానికోసం ఉన్నటువంటి ఒక సినిమా. అది అలా ఉండాలి. కానీ అది వెళ్ళొచ్చిన దగ్గర నుంచి దాని గురించి ఓ డిస్కషను, 24 గంటలు దాని గురించే డిస్కషను, అవి అట్లా డిస్కస్ చేసుకోవడం అనవసరం అని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఇంత సైన్స్ ఏదో మీరంతా డెవలప్ అయిపోయింది అది ఇది అని మాట్లాడుతూనే ఉన్నారు. అసలు విషయం మాట్లాడరే. ఇప్పుడు ఏదో మాకు ఏదో ఏంటిది ఇప్పుడు గ్రాఫిక్స్ అంటారు, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ మరి పాత మాయాబజారు, మరి విఠలాచార్య గారు తీసిన సినిమాలు వాటిని చూసామనుకోండి, అప్పుడు ఈ గ్రాఫిక్స్ ఈ ఇంత ఎక్విప్మెంట్ అవి ఏం లేవు కదా. మరి ఎలా తీశారని అది డిస్కస్ చేయరు అసలు. ఊరికే ఏదో మాకు వచ్చేసింది కాబట్టి ఇదిగో ఈ లెన్స్ పెడితే ఇది వచ్చేస్తుంది, ఈ కెమెరా ఇదండి, ఇన్ని కోట్లండి, అదే తీసేసుకుంటుందండి, లైట్ అదే తీసుకుంటుందండి అని అలా ఈజీగా చెప్పేస్తున్నారు. కానీ ఇవేమీ లేనప్పుడు అవి ఎలా తీశారో అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే ఇన్ని కోట్లు అన్నారు కాబట్టి సార్, మీ రోజుల్లో ఏఎన్ఆర్ కానీ, ఎన్టీఆర్ గారు కానీ, మీ రోజుల్లో ఒక రెమ్యునరేషన్ అనేది ఎవరికి తెలియదు. ఎంత ఇస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు అనేది ఎవరికి తెలియదు. కానీ ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లు ఒక సినిమా ఒక లాంచ్ అవుతుందంటే అంటే వాళ్ళు డైరెక్ట్గా మీడియాతోనే ఈ సినిమా 200 కోట్లు అవుతుంది, 300 కోట్లు అవుతుంది, హీరోకి 10 కోట్లు ఇస్తున్నాం, హీరోయిన్కి 5 కోట్లు ఇస్తున్నాం అని పబ్లిక్గా చెప్పడం ఇప్పుడు ఎక్కువైపోయింది. అది ఫ్యాషన్ అంటారా, లేకపోతే నిజంగా జరిగేది అంటారా? వీళ్ళు తీసే సినిమా అయితే కదండి అంటే మాట్లాడడానికి వ్యాపారం. నువ్వు ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని 100 కోట్లు పెట్టావు పబ్లిక్ ఎందుకండి? చూసేవాడికి ఏమిటి సంబంధం? ఎంత బాగా తీశారు ఏమిటి అనేది వాడు చూసి ఆశ్చర్యపోవాలి. అరే ఏం తీశాడరా, ఎక్కడ తీసి ఉంటారంటావు. ఇవాళ అలా చెప్పాలి. కానీ నేను బొంబాయి వెళ్ళానండి, లేకపోతే అమెరికా వెళ్ళానండి, లేకపోతే ఏదో సింగపూర్ వెళ్ళామండి, దుబాయ్ వెళ్ళామండి, ఎందుకు ఇవన్నీ? కథా వస్తువు లేనప్పుడు. గుమ్మడి గారు మొన్న ఏదో ఇంటర్వ్యూలో పెద్ద ఆయన మహానుభావుడు, ఆయన కూడా చెప్పారు ఇలాగే. ఆయన కూడా అలా ఫీల్ అయ్యారు. అంటే నేను ఇందాక చెప్పిన మాట కరెక్ట్ అండి. ముందు నేర్చుకోవాలి. ఇది సినిమా వ్యాపారం చేస్తూ ఏదో క్రియేషను ఇది చేశాను అది చేశానంటే ఎట్లా? ఇప్పుడు నేను క్రిటిసైజ్ చేయటం కాదు, ఒక చిన్నది ఒక పాయింట్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు బాహుబలి అనేటువంటిది గ్రేట్ సినిమా, ప్రపంచ ఖ్యాతిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా ఏదో కొన్ని 100 కోట్లు ఏదో కలెక్షన్ వ్యవహారం అంతా జరిగింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక 6 నెలల పాటు బాహుబలి 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 అని మనం నిజంగా చెప్పాలంటే, నవ్వుకుంటూ కూడా చెప్పాలంటే, మనం బాత్రూంలోకి వెళ్ళినా కానీ ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తూనే ఉండేది. అంత ఉధృతంగా దాని గురించి అంత చెప్పారు. సక్సెస్ అయింది, పక్కన పెట్టండి. వ్యాపార రీత్యా బ్రహ్మాండంగా అయింది, అన్నీ బాగుంది. మరి రాజమౌళి గారు అంతా శ్రమించి మరి ఆయన అంత సినిమా తీశారు. మరి ఇప్పుడు ఎవరు చెప్పుకోవట్లేదే, అయిపోయింది. ఒక 6 నెలలు 8 నెలలు అయ్యేటప్పుడు దాని గురించి ఎవరు చెప్పుకోవట్లేదు. మరేమిటి మీకు గొప్పతనం చేసింది?
మామూలుగా నేను సినిమాని క్రిటిసైజ్ చేయడం కాదు, ప్రస్తుత పరిస్థితిని చెప్తున్నాను. ప్రపంచ ఖ్యాతిగాంచిన సినిమా, మరి దాని గురించి ఇప్పుడు ఎవరు చెప్పుకోవట్లేదు. మరి అప్పటి మాయాబజార్ ఉందే 55-60 సంవత్సరాల క్రితం తీసిన సినిమా, మరి ఇప్పటికి కూడా దాని గురించి మర్చిపోయారా? టీవీలో ఆ సినిమా వస్తుందంటే పిల్ల జల్ల అందరూ వెళ్ళి కావాలని కూర్చొని చూస్తూ ఉంటారు. కాబట్టి అలా ఉండాలి సినిమా అంటే. నేను బాగా తీసామని కాదంటలేదు, మనం తీసేది ప్రజలకు చెప్పేస్తే ఇంక నీకు దాని యొక్క విషయం ఉంది. ఇప్పుడు సర్కస్ చేస్తారు, ఇదివరకు జమినీ సర్కస్ అని ఆ సర్కస్ అని మనం వెళ్ళేవాళ్ళం. ఎందుకు వెళ్ళేవాళ్ళం అక్కడికి? ఒక వాడు వాళ్ళు చేసేటువంటి ఆ ఫీట్ అది చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇంటికి వచ్చి ఆలోచించేవాళ్ళు, అరే భలే చేశాడు, ఎలా చేశాడు అనేది. ఏదో ఒక చిన్న మతలబు ఉంటుంది వాళ్ళు చేసే దాంట్లో, అది చూపించేసి ఇటు చేసామంటే ఇక నీకు దాని గురించి పెద్ద శ్రద్ధగా ఎవరు చూస్తారంటున్నా కదండి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే చెయ్యండి, విజ్ఞానం పెరగాలి, మంచి టెక్నిక్ అన్నీ రావాలి. కాదు అది ఏమిటి అనేది మాత్రం పబ్లిక్కి చెప్పొద్దు అంటాను. వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు, నువ్వు చెప్పేస్తుంటే ఎలా అవుతారు? ఈ ఛానల్స్ వచ్చినాయి బాగా. ఏదో బాలుగారు కూడా, బాలుగారు మహానుభావుడు, మరి గొప్ప సింగర్ 70 ఏళ్ళు దాటినా కానీ ఆయన ఇంకా కంఠం అలా ఉందంటే భగవంతుడు ఎంత గొప్పతనం, ఆయనకి ఎంత ఆశీర్వాదం ఇచ్చారు. మరి ఇప్పటికి కూడా ఆయన అంత బాగా పాడుతున్నారు. అలాంటివి చూసుకోవాలి కానీ బాలుగారు కాకపోతే ఇంకోరు చెప్తున్నాను అంతే. అలాంటివి ఏదైనా ఉంటే దాని గురించి చెప్పుకోవడం తప్పులేదు. ఈ కెమెరాని నేను ఇలా ఆపరేట్ చేశాను, అలా చేశాను, ఇలా చేశాను అంటే ఇక దాని విలువ మనకేముంటుంది? అది నా ఉద్దేశం. నేర్చుకోండి. ఇదివరకు ఇంజనీర్ అంటే ఓహో ఇంజనీర్గా రారేవారు. ఇంజనీర్ గారు ఏం పని చేశారు, ఎలా చేశారని ఆలోచించేవారు కదండి. ఇప్పుడు అది ఆలోచన ఇవ్వట్లేదు. అది దానివల్ల ఏమవుతుందంటే శ్రద్ధ ఎక్కువ ఉండదు దాని మీద. అది చూశాను లేవా అంటారు. అండ్ ఇప్పుడు నడుస్తున్న టాపిక్ ఏంటంటే సార్, ఎక్కువ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల గురించి ఎక్కువగా. సో పాతకాలం నటీనటులను తీసుకొని ఇప్పుడు వాళ్ళు బయోపిక్ అని తీస్తున్నారు. సో సావిత్రమ్మ మీద మహానటి వచ్చింది, పెద్ద సక్సెస్ అని అయిపోయింది. ఇప్పుడు నడుస్తున్న సినారియాలో ఎన్టీఆర్ కథానాయకుడు వచ్చింది. అంటే మహానటి సక్సెస్ అయిందని తీశారంటారా మీ ఉద్దేశం? ఇప్పుడు ఆ సినారియో అంటే కాదండి, అది సక్సెస్ అయిందని తీశారంటారా మీరు? ఏంటి మీరు ఎందుకు వేస్తున్నారు ఈ ప్రశ్న? ఇప్పుడు ఆ మహానటి అనేది ఒక బయోపిక్ తీశారు కాబట్టి ఈ బయోపిక్ల పరంపర మళ్ళీ స్టార్ట్ అయిందంటారా? ఇప్పుడు మళ్ళీ అడగపోయారు, నన్ను అడిగితే నేనేం చెప్తాను? అంటే మీకు ఎన్టీఆర్ గారి గురించి కొంత తెలుసు కాబట్టి. కొంత ఏమిటి, బాగా తెలుసు. ఆ సినిమాలో నిజంగా కొన్ని సీన్లు జరిగింది చూపించలేదు అని చెప్పేసి ఒక వార్త. నేను చూడలేదండి ఆ సినిమా. ఓకే, మనకి దాని గురించి డిస్కషన్ అంతా ఆయన తీశారు, ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. ఇంకొకటి, ఆ సినిమాలో ఫస్ట్ మీకు క్యారెక్టర్ ఉంది సార్, తర్వాత మీరు ఆ సినిమాలోకి వెళ్ళి చేయలేదు సినిమా రోల్. అది ఎందువల్ల అంటారు? ఏమో నాకే తెలియదు, యథార్థంగా తెలియదు. మీరు అడిగారని చెప్పడం కాదు. అంటే అప్పుడు తేజ గారు డైరెక్టరు. ఓకే. ఆ ఓపెనింగ్ రోజు వెళ్ళారు, నాకు మేకప్ చేశారు, రెండో మూడో షాట్లు కూడా తీశారు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శివాజీ రాజా గారు కూడా యాక్ట్ చేశాడు. మరి ఎందుకో మరి మళ్ళా తర్వాత పిలవలేదు. తర్వాత తెలిసింది నాకు, తేజ గారు లేదు, ఇప్పుడు కొత్తగా క్రిష్ అని ఆయన చేస్తున్నారు అని. ఏమిటో వాళ్ళ అభిప్రాయాలు, మనం ఏం మాడతాం. అండ్ ఎన్టీఆర్ గారు కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను, నందమూరి తారక రామారావు అనే ఆయన కారణ జన్ముడు అండి. ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు, ఒక నందమూరి తారక రామారావు, వాళ్ళంతా కారణ జన్మలు, మహానుభావులు. వాళ్ళు చరిత్ర క్రియేట్ చేశారు. ఇక వాళ్ళ గురించి మనం వినటానికి ఎదురుకుండా కనపడుతున్నాయి అన్నీ. ఎవరికి చెప్పక్కర్లేదు. సినిమా అనేది ఇప్పుడు బజార్ను పడి ఉంది కాబట్టి, ఇదిగో కోట శ్రీనివాసరావు ఎట్టుంటాడు, సుబ్బారావు ఎట్టుంటాడు, బాబుమోహన్ ఎట్టుంటాడు, బ్రహ్మానందంలో ఉంటాడని అంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఏంటంటే అదే నేను చెప్పే ఇందాక, ఆ గుమ్మనంగా ఉండేటువంటి పద్ధతి ఉండేది. దానివల్ల మహానటుడు ఆయనది వాళ్ళ ఇంట్రెస్ట్గా వెళ్ళి నాకైతే అనిపించలేదు. నాకు తెలుసు కాబట్టి ఆయన గురించి. అది
కాబట్టి తీసుకొని ఉండి ఎవరిష్టం వారిది, మనం ఏం మాడతాం. నన్ను ఎందుకు పిలవలేదంటే దానికి సమాధానం లేదు. అది వాళ్ళకి అదే తప్ప నాకు తెలియదు. పిలిస్తే వెళ్తాను, లేకపోతే లేదు, వెళ్ళేవాడిని లేకపోతే లేదు. అంత పెద్ద కథానాయకుడు ఎన్టీఆర్ గారు, ఆయన జీవిత చరిత్రలో మీకు కూడా ఒక భాగం ఉంది, మీకు దగ్గరగా తెలుసు ఆ వ్యక్తి. సో అంటే అలా నా జీవితంలో నా దురదృష్టం అండి అది. ఆయనతో తప్ప అందరితో యాక్ట్ చేశాను, ఆయన ఒక్కరితోనే యాక్ట్ చేయలేకపోయాను. నా దురదృష్టం అది. ఓ సినిమాలో చేయాల్సింది మేజర్ చంద్రకాంత్ డేట్లో పంపించారు, అన్నీ బాగా అన్నీ. తర్వాత ఏదో మరి ఇంకెవరో వేశారని ఏదో అన్నారు, అంతే. ఆ అదృష్టం దక్కలేదు నాకు. ఒకానొక సమయంలో సార్ ఎన్టీఆర్ గారి రోల్ మీరు పోషించారని ఒక సినిమాలో, మిమ్మల్ని మండలాధీశుడు మిమ్మల్ని విజయవాడ ప్లాట్ఫామ్లో కొట్టడం వాళ్ళ ఫ్యాన్స్, ఆఖరికి అసలు మీరు ఒక చనిపోయే ఒక లెవెల్లో కొట్టారు అక్కడ మిమ్మల్ని వాళ్ళు. కానీ అది చాలా బాధాకరం. అప్పుడు ఒక 1 ఇయర్ బాగా సఫర్ అయ్యారు మీరు. అండ్ ఎమ్మెల్యేలు కూడా చాలామంది చంపేస్తామని చెప్పి కూడా మీకు చాలా బెదిరింపు కాల్స్, ఇంటి మీదగా రావటం కానీ, గొడవలు కానీ చాలా వరకు చేసేసారు అప్పుడు. ఆ విషయం మీరు ఇప్పటికి గుర్తుంటుందా సార్? అది గుర్తు చేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మీరు విన్నారా ఇవన్నీ? నేను విన్నాను సార్. ఆ మాట చెప్పండి. అది లేకుండా కొట్టారు, చేశారు, మీరు బాధపడ్డారని మీరు చూసినట్టు చెబుతున్నారు. ఇబ్బంది పడ్డానండి, బాగా ఇబ్బంది పడ్డాను. కాకపోతే మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియదు. ఎందుకు ఊరుకున్నారంటే తర్వాత ఎవరు కూడా ఏదో అభిమానం ఉంటుంది కదా, ముఖ్యమంత్రి గారు మహానుభావుడు, మరి ఆయన ఏదేదో సినిమా అంటే మరి న్యాచురల్గా వారి పిల్లలకు కానీ వారికి కానీ అందరికీ అభిమానులకి కోపం వస్తుంది. ఎందుకు రాకుండా ఎట్లా ఉంటుంది? అది నేనేమి వాళ్ళ కోపం వచ్చినందుకు నేనేం ఫీల్ అవ్వలేదండి. ప్రిపేర్డ్ కూడా నేను, నాకు తెలుసు జరుగుతుందని. కాకపోతే నా నమ్మకం ఏంటంటే నేనేం తప్పు చేయలేదు. రామారావు గారు ఎవరినన్నా తిడితే ఎలా తిడతారని చేశాను తప్ప రామారావు గారు నేను తిట్టడం అలా అనిపించి పనులు చేయలేదు. అందుకనే సేఫ్ అయ్యాను హ్యాపీగా. ఏదో అభిమానం, కొట్టాలు చేయటాలు జరిగినాయి అనుకోండి. మీకే ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం సినిమా అది. ఇప్పుడు మీరు విని మాత్రం సుఖమే ఉంది. సో ఎవరికైనా కానీ లైఫ్లో అమితాబ్ బచ్చన్ లాంటి ఒక గొప్ప యాక్టర్తో వర్క్ చేయాలని ఉంటుంది సార్. సో అలాంటి అవకాశం మీకు దొరికింది. సో ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్ అమితాబ్ బచ్చన్ గారితో వర్క్ చేయటం? నాకు ఎలా ఉందని చెప్పడం కంటే ఎలా ఉందనే పని చెప్తాను. ఆయన పెద్ద లెజెండు, ఆయన ఇంటర్నేషనల్ స్టార్. ఒరిజినల్గా కూడా ఆయన మంచి నటుడు, గొప్ప నటుడుగా వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది అయింది. నటుడిగా ఆయన బిహేవియర్ కానీ, మాట్లాడటం, చేయటం ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆయన దగ్గర కొన్ని నేర్చుకోవాలి కూడా చాలామంది యంగ్స్టర్స్. బాగా ఆయన అబ్జర్వ్ చేసి చేస్తే కూడా మంచిదే. అంటే నటుడిగా చెప్తున్నాను నేను. ఆయనతో ఫస్ట్ డే నేను, అంటే అది నేను గొప్ప చెప్పడం కాదండి, ఏమిటో మరి నాకు నేను ఈ విషయంలో మాత్రం నాటకాలు వేయటం వల్ల ఎంత ఉపకారం అనేది నేను బాగా తెలుసుకున్నానండి. ఎందుకంటే రంగస్థలం మీద మనం నాటకాలు వేయటం ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల, అనుభవం ఉండటం వల్ల ముందు ఆ నటుడికి ఒక మనోధైర్యం ఉంటుందండి. ఎంత డైలాగానే మనం చెప్పగలం, జ్ఞాపక శక్తి, ఎవరైనా పెద్దవాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు మన భయం లేకపోవడం, ఫ్రీగా చేసేయటం, ఇవన్నీ అలవాటు అవుతాయి. అంటే ఒరిజినల్గా నాటకాల్లో బాగా నేర్చుకున్నట్లయితే అది నాకు బాగా పనిచేసింది. అందుకని ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు ఓ మహానుభావుడితో యాక్ట్ చేస్తున్నాను అలాంటి ఫియర్ నాకు రాలేదు. దానికి తగ్గట్టుగా నాకు రాకపోవటమే కాకుండా నేను అంత ఫ్రీగా చేయగలగడానికి కూడా ఆయన కూడా ఒక కారణమేమో. ఆయన కూడా అలాగే ఉన్నారేమో. గొప్పతనం చాలా గొప్పది, నమస్కరించాలి ఆయనకి. ఫస్ట్ షాట్ అవ్వగానే వారే అన్నారు, రాము అని పిలిచాడు, రామ్ గోపాల్ వర్మ గారిని. వెరీ గుడ్ చాయిస్, వెరీ గుడ్ సెలక్షన్ అని. ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అని అడిగాడు నన్ను. ఎస్ సార్, ఐఎమ్ 25 years experience. Yes, that was the potentiality I am seeing in you. Very good, congratulations. అని వారి అబ్బాయి కూడా
యాక్ట్ చేస్తున్నప్పుడు పిలిచి అభి అంటే ఆయన వచ్చారు. ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్సో టు యాక్ట్ విత్ హిమ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టేజ్ యాక్టర్ అని ఇంట్రడ్యూస్ చేయటం నా అదృష్టంగా ఫీల్ అవుతాను. సో ఆ తర్వాత ఆ సినిమా అయిపోయిన తర్వాతనే కదా సార్ మీకు పద్మశ్రీ పురస్కారం అండ్ సార్కి వచ్చేసరికి పద్మవిభూషణ్ ఇద్దరు ఒకేసారి అందుకున్నారు. ఆయనకి పద్మవిభూషణ్ 2015 అండి. 15 అవును. మొన్న మధ్యన 3 ఏళ్ళ క్రితం. అప్పుడు కూడా మిమ్మల్ని ఆయన కౌగిలించుకొని ఇట్స్ టూ లేట్ అని కూడా అని అన్నారు. కంగ్రాచులేషన్ దో లేట్ అన్నాడు. ఎప్పుడు బాధ అనిపించలేదు సార్ అవార్డుల విషయంలో? మీకన్నా ముందు చాలామందికి వచ్చినాయి, కానీ మీరు అవార్డుల విషయంలో ఎప్పుడు మటుకు నాకు రాలేదని ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఎన్నో అవార్డులు మీరు తీసుకున్నారు, 9 నంది అవార్డులు పైన వచ్చాయి మీకు, ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. కానీ పద్మశ్రీ మటుకు చాలా లేటుగా వచ్చిందని చెప్పేసి కొంతమంది మీతో అన్నా కానీ మీరు ఎప్పుడు ఫీల్ అవ్వదు ఆ విషయంలో? ఎందుకు ఫీల్ అవ్వాలండి? మన ప్రాప్తం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. మన ఎగబడితే వస్తుందా? ఇప్పుడు నేను మంచి మాట చెప్తానండి. మన దగ్గర పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు. పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు. ఆవుగిన్నంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట శ్రీనివాసరావు. లేకపోతే మహానుభావులు ఎంతమంది లేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా క్యాడర్ తీసుకుంటే గౌరనాథ్ శాస్త్రి గారు, లింగమూర్తి గారు, గోవిందరాల సుబ్బారావు గారు, వంగర సుబ్బయ్య గారు. ఆ తర్వాత జనరేషన్కి వస్తే ఎస్వి రంగారావు గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు మహానుభావుడు, ఎంత గొప్ప యాక్టర్. ఆ తర్వాతకు వస్తే మళ్ళా రాజనాల్ గారు, నాగభూషణం గారు, అల్లు రామలింగయ్య గారు. రామలింగయ్య గారు కామెడీ ఎక్కువ చేసినా కానీ ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా. రేలంగి గారు కూడా, రేలంగి వెంకటరామ గారు కూడా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. మరి రావు గోపాలరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, మరి ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు, ఎంత టాలెంట్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎవరికి దక్కలేదు. అది అదృష్టం నాకు దక్కింది అని ఫీల్ అవ్వాలి తప్ప నాకు లేట్గా వచ్చింది అని అనుకున్నాను అనుకోండి, నాకు వస్తుందా? ప్రాప్తం ఉన్నప్పుడే రావాలి. అది నేను బాగా నమ్ముతాను. అందుకని పెద్ద పట్టించుకోను. ఎందుకంటే నాకు నమ్మకం. ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి ఎలాగో మన కలియుగంలో భక్తరామదాస్ గారు అలాగా రాముల కోసం గుడి కట్టించారు, అప్పుల పాలయ్యారు, జైలుకి వెళ్ళారు, ఆల్మోస్ట్ ప్రాణం పోద్దేమో అన్న శిక్షలు కూడా ఆయన అనుభవించారు. అంత గొప్ప భక్తుడు, అంతా రామమయం అన్నాడు. మరి అలాంటి వారు ఉన్నారు. మరి రాములు గారు ఏం చేశారు? అర్ధరాత్రి వచ్చి తానీషాకు కనపడి వెళ్ళిపోయాడు. పక్కనే సెల్లో ఉన్నాడు రామదాస్ గారు. మరి వెళ్ళేప్పుడు ఏమయ్యా రామదాస్ బాగున్నావు అని పలకరించచ్చు కదా. ఆయన ప్రాప్తం అది. మరి అంత గొప్ప భక్తుడు కదా. ఇది నేను నమ్ముతాను. మన ప్రాప్తం ఉండాలి. రాముల వారికి తెలియదు అక్కడ దాంట్లో మన రామదాస్ గారు ఉన్నారని పలకరించలా. సరే నాలాంటి ఎవరో అర్భకుడు ఎవడో ఉండి రాముల వారిని అడిగారు అనుకోండి, అయ్యా ఇదే అక్కడే ఉన్నాడు కదా రామదాసు, ఒకసారి కనపడి పలకరిస్తే ఏం పోయిందని. స్వామి అన్నట్ట రాముల వారు దేవుడు ఉన్నాడు అంటున్నాడు ఆయన కనపడి ఏం చేయాలి? నేను కనపడింది ఎవరికి? దేవుడు లేడనేటువంటి వాడికి. అందుకని కనపడి వచ్చాను. పైగా నా నిజస్వరూపం చూస్తే తట్టుకోలేడు. అందుకని రామోజీ లక్ష్మణజీ అని మారువేషం వెళ్ళి కనపడించాను. సరే బాగానే ఉంది కదా సార్. మరి అయ్యా బాగానే ఉంది, మరి వీడి సంగతి ఏంటంటే భక్తుడిని ఐక్యం చేసుకుంటాను కానీ కనపడిన అన్నట్టు. అలాగే మహానుభావుడు. మన ప్రాప్తం నేను బాగా నమ్ముతానండి దాన్ని. మనకు రాసిపెట్టి ఉండాలి, లేకపోతే ఊరికే వచ్చేస్తుందా? ఇందాక చెప్పాను కదా, మన దగ్గర పెద్ద గుమ్మడిగా అంత టాలెంట్ ఉంటే కుదరదు. ఆవిందంత అదృష్టం కూడా ఉండాలి. అండ్ మీ ఫస్ట్ సినిమా ప్రాణం ఖరీదు సార్. అవునండి. అవును. కానీ మీకు సినిమాలోకి వచ్చిన తర్వాత మీ కోటా శ్రీనివాసరావు గారికి మంచి నేమ్ వచ్చింది సినిమాలు అంటే ప్రతిఘటన ముందు చెప్తారు, ఆహనా పెళ్ళంట చెప్తారు. అంటే ఫస్ట్ పిక్చరు క్రాంతి కుమార్ గారు నిర్మాత అండి, ప్రాణం ఖరీదు. ఓకే. వాసు గారు డైరెక్టర్. ఓకే. అందుకనే నేను ఎప్పుడైనా తలుచుకుంటే వాసు గారిని ముందు నమస్కారం పెట్టుకుంటా. ఎప్పుడన్నా వయసులో చిన్నవారు పెద్దవారు పక్కన పెడితే ఫస్ట్ నిర్మాతగా ఆయన ఛాన్స్ ఇచ్చారు, ఇది ఇచ్చారు. అదేదో
గమ్మత్తుగా వచ్చింది అనుకోండి చెప్తున్నాను. అదే ఆవగింజంత అదృష్టం అన్నారు కాబట్టి సినిమాల్లో మీరు ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే నాకు సినిమా మిమ్మల్ని పేరు ఎత్తుకుంటూ వచ్చింది. తెచ్చిపెట్టింది బాగా అసలు ప్రతిఘటన అండి. ఓకే. అంతకుముందు ఏదో 4-5 సినిమాలు చేశాను. నేను ఎప్పుడు దాన్ని ప్రొఫెషన్గా పెట్టుకోవాలని కానీ ట్రై చేయటం కానీ లేదు. భయం. అప్పట్లో ఏదో స్టేట్ బ్యాంక్లో పని చేసుకున్నామని చక్కగా బాగుంది, పని బాగా జరుగుతుంది, మంచి ఉద్యోగం, మ్యారీడ్, 3 పిల్లలు, ఏదో మంచి జీతం, చక్కగా అన్నీ బాగానే ఉన్నాయి. ఇదేమో గ్యారంటీ లేనిది, రేపేమిటో పరిస్థితి తెలియదు. సినిమా అనేది మనకు ఎవరు లేరు. పైగానేమో ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే నీలాగా ఏదో ఎర్రగా బుర్రగా ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, ఏ వేషం వేసినా నవ్వుతావుంటే నువ్వు బాగానే ఉన్నావు, కథ గడ్డం పెంచుకుని బాగాలేదు కానీ చక్కగా ఒరిజినల్గా ఉంటే చక్కగా ఉన్నావు, నీ రంగు నాకుండా ఉంటే ఇంకేలేవండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకు, చక్కగా ధన్యవాదాలని తెలుగులో చెప్పు. ధన్యవాదాలు. తెలుగు ఛానల్ కదా, తెలుగు మర్చిపోకండి. అదే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటా. తెలుగు అంటారు, తెలుగు మాట్లాడరు. హీరోయిన్లు వాళ్ళతో ఇంటర్వ్యూలు పెడతారు, వీళ్ళు తెలుగులో అడుగుతుంటారు, ఆవిడేమో ఇంగ్లీష్లో చెప్తూ ఉంటుంది. మరి వినేవాళ్ళు ఏమనుకోవాలో తెలియదు నాకు. ఈ మాట అనకూడదు. ఏమంటే ఛానల్స్ జనరేషన్ మార్పు. ఇందా చెప్పానే, బతుకు తెరువు కోసం ఏ లాంగ్వేజ్ అని నేర్చుకోవచ్చు. అలాంటప్పుడు తెలుగు ఛానల్ అని పెట్టద్దు. అవును. ఇది నా తెలుగు సినిమా, నాకు అవార్డు రావద్దు రాలేదు అని అనుకోకూడదు. కాబట్టి ఆ రోజుల్లో అందంగా ఉండాలి, చేయాలి, క్రాఫ్ట్ ఉండాలి, 6 అడుగులు ఉండాలి. సినిమా యాక్టర్కి కొన్ని పద్ధతులు ఏదో ఉంది. అలాంటప్పుడు మరి ఇప్పుడంటే ఇన్నేళ్ళు ఈ సినిమాల్లో వేసి కాస్త రంగు కొట్టుకుని కాస్త నలుపు విడిగానేమో, ఇప్పుడు నల్లగా ఉండేవాడిని బాగా. మనం వెళ్ళి ఏమండి సినిమాలో వేషం అని అడిగామనుకో, ఎవడన్నా ఎప్పుడన్నా అద్దంలో నీ మొహం చూసుకున్నావరా అంటాడేమో అని భయం. బ్యాంకులో ఉద్యోగం, గౌరవంగా బతుకుతున్నా, ఎందుకు ఆ మాట అనిపించుకోవాలి, నాటకాలతోనూ ఉండేవాడిని. అదేదో నా టైం బాగుండి. అందుకే ఒకే ఇంట్లో నాన్నగారు డాక్టర్, మీరు యాక్టర్ అన్నమాట. ఇదే చెప్పాను కదండి, నాన్నగారు ఏ తల్లిదండ్రి ఎవరు ఒప్పుకోరు, నాకే కాదు ఏ నటుడికి కూడా. మీ నాన్నగారు ఇప్పుడు ఈ యాంకరింగ్కి వస్తానంటే వెళ్ళినాయన అంటారా మరి? కాబట్టి మా నాన్నగారు వాళ్ళు వద్దన్న ఆ మాట అనవసరం. అది నిజంగా జరిగేది. ఎవరు కూడా సినిమా అంటే ఎవరు కాదనరు, వద్దు వెళ్ళు అనరు. అలా నేను చక్కగా ఏదో ఉద్యోగం చేసుకున్నాను. ఏదో నా అదృష్టం బాగుండి ఏదో ఆ కాలం అట్ట కలిసి వచ్చి నా నాటకం చూడటం, టి. కృష్ణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు వాళ్ళు చూడటం. 82లో చూశారట, 85లో నన్ను పిలిచారు. జ్ఞాపకం పెట్టుకుని నన్ను పిలవడం, ఆ సినిమా సక్సెస్ అవ్వడం, ఫస్ట్ పిక్చర్ నుంచి అలాగా గ్రాఫ్ తగ్గలేదండి. అది కూడా ప్రతిఘటనకి కోట శ్రీనివాసరావు గారు పెద్ద హైలైట్. మీరు చెప్పే డైలాగ్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఎవరైనా కానీ కోట శ్రీనివాసరావు గారు తెలంగాణ వ్యక్తి అని ఫస్ట్ అనుకున్నారు. కానీ తర్వాత మీరు ప్రతి సినిమాలో లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, ఏ సినిమాకి ఆ సినిమాకి రకరకాల యాసలో మాట్లాడగల శక్తి ఉంది మీకు. అంత శక్తి ఎవరికి లేదు తెలుగు ఇండస్ట్రీలో. మీరు ముఖ్యంగా అభిప్రాయం అండి, ఉంటుందేమో నాకు తెలియదు. నిజంగా నేను గొప్ప చెప్పడం కాదు, నేను మనసులో నాకు ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు రావండి, ఈరోజు రాదు. భగవంతుడు ఇచ్చారు, చేస్తున్నాం అంతే. ఈ ప్రతిఘటనలో ఒక డైలాగ్ చెప్తారు చూడండి సార్, అది ఒకటి తెలంగాణ యాసలో, అది ఒక్కసారి. 85 80 85 అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు? దాదాపు 30 సంవత్సరాల పైన. 95, 2005, 2015, 2013 సంవత్సరాలు, 35 సంవత్సరాల నుంచి కొంచెం. మరి జ్ఞాపకం కొంచెం కష్టమే, అయినా జ్ఞాపకం ఉంది. హైదరాబాద్కి రైలు గాడిలో పోయేందుకు టికెట్ కొందుకు పైసలు ఉన్న ప్రతివాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండు. దాన్ని పిలిచి మరి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది పోయి అని అడిగినాం అనుకో, హైదరాబాద్లో ఆడు ఉండే హోటల్ పేరు చెప్తాడు. మరి ఇసండి దమాకు లేని వాళ్ళందరూ నా తానికి వచ్చి నాకు సీటు కావాలి అని చంపుకు తింటాడు. మరి నేనేం చేయాలి? ఆయన తాను సీట్ పైసలు చూసి, ఆయన తాను సత్తా చూసి సెలెక్ట్ చేయాలి. మరి ఆ సత్తా కానీ ఆ పైసలు కానీ ఎవరు తాను ఉన్నాయి, ఈ కాయలు కానీ తాను ఉన్నాయి. అందుకే ఈయన సెలెక్ట్ చేసినాం. అప్పుడు పాపం అట్లూరు రామారావు సూపర్, ఈనాడులో వర్క్ చేసేవారు, ఆయన కాలం చేశారు పాపం. గాంధీవాది ఆయన, మంచి నటే. గాంధీవాది వేషం వేసి
గోండాలకి రౌడీలకి సీట్లు ఇస్తే మేము ఒప్పుకోమంటాడు. గో పెద్ద ఆయన గా సీట్ నీకు ఇవ్వలేదనే కదా ఓళ్ళు ఒల్లి పెడుతున్నావు, నువ్వా ముసలోని అయిపోతివి, లటక్కని చచ్చినావు అనుకో ఏం చేయాలి, పిల్లలు లక్ష్యం పెట్టాలి, పడబడతాడా ఈ పరిశ్రమ అంతా. ఇది ఎలా సార్ 35 సంవత్సరాల నుంచి ఆ మెమరీ పవర్ అసలుకి ఎక్కడ కొంచెం కూడా మిస్ అవ్వకుండా ఆ సినిమాలు ఎలా వస్తుందో అలానే వస్తుంది. ఎలా అంటే ఆన్సర్ ఏముంటుందండి దానికి, ఆ గుర్తు అందరికి ఉండాలి కదా. అది అదృష్టం. ఇప్పుడు హీరోలను అడగండి, స్టేజ్ మీద ఒక డైలాగ్ చెప్పగల సినిమాలో అంటే పక్కన డైరెక్టర్ వాళ్ళ గురించి మనకి ఎందుకండి, హీరో మనకి ఎందుకు. ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు ఇగో ఇట్లాంటి టాపిక్లు మాట్లాడదని నాకు ఇష్టం ఉండవు. యథార్థ వాళ్ళది మనకెందుకు. నాకు మాత్రం యథార్థంగా చెబుతున్నాను, మీరు మనసా వాచా కర్మణ నమ్మని నమ్మకపోండి. నాకు అలాంటి ఆలోచనలు ఉండవు. ఏదైనా ఉంటే మొహాన్ని మాడతాను. అది అలానే నాకంటే కొన్ని సినిమాలు ఉంటాయండి, అవి కొంచెం బాగా కాస్త ఎక్కువ శ్రద్ధ అంటే యాక్ట్ చేశాడు. ఆ శ్రద్ధ పెట్టి యాక్ట్ చేయడం వల్ల కొంత అవి ఏమవుతుందంటే అవి బాగా మెదడుకి పట్టేస్తాయి. అందువల్ల కూడా కొంత జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు ఈ కోట శ్రీనివాసరావు అనేవాడు ఈ ఇంటర్వ్యూ దాకా వచ్చి మీరు చేసే అంత పొజిషన్కి వచ్చాడు అంటే మీరు చెప్పినవన్నీ నా గురించి నిజంగా నేనేం గొప్ప చెప్పడం కాదండి, కావాలని చెప్పడం కాదు. నన్ను ఇంత వాణి చేసింది సినిమాలో ఈ తెలంగాణ మాండలికి ఇవ్వండి. అది లేకపోతే నా గురించి పెద్ద గుర్తింపు ఉండేది కాదు అనుకుంటున్నాను నేను. కాబట్టి దాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. అలాగే మీరు గుర్తుంటే చెప్తున్నా, గణేష్ అనే ఒక సినిమా ఉంది, దాంట్లో ఫస్ట్ అవార్డు కూడా మీకే అనౌన్స్ చేశారు, నంది అవార్డు. ఏముందండి అదే నేను అన్నాను కదా, ప్రాప్తం 9 నందులు వచ్చినాయి. చూశారు కదా, ఎంతో చూపించలేదు. అవును, ఆ సినిమా ఫోటోలను చూశారు కదా. అంటే గొప్ప చెప్పడం కాదు, ఈ శరీరం మీద భగవంతుడు అన్ని వేషాలు వేయించాడు. పాకివాడి దగ్గర నుంచి దుర్యోధన దాకా అన్ని వేషాలు వేశారు. మరి అది అనుకుంటే జరుగుతుందండి, మనకు రాసి పెట్టి ఉండాలి. అది నేను బాగా నమ్మేవాడిని అండి. ఇప్పుడు ఆ ఇందా చెప్పాను నేను సినిమాది గణేష్. దాంట్లో చూడండి, నేను ఫస్ట్ డే యాక్ట్ చేసింది, మీకు సినిమా జ్ఞాపకం ఉందా? ఉంది సార్. వెంకటేష్ గారి దగ్గరికి వచ్చి నన్ను ఆ ఫైల్ ఇచ్చేవా, నన్ను ఇచ్చేయమని అడుగుతాడే. 2.5 minutes 3 minutes సీన్ అది. ఫస్ట్ డే యాక్ట్ చేసింది ఆ సీనే. అక్కడ నేను ఎప్పటికి కూడా అంత పబ్లిక్గా కూడా చెప్తాను, మైకుల్లో కూడా, బాగా చేయటం, నేను బాగా యాక్ట్ చేయడం అది పక్కన పెడితే, ఒక హీరోగా ఒక విలన్ అంతసేపు మాట్లాడుతుంటే కామ్గా కూర్చుని వింటూ ఊరుకోవడం అనేది చాలా గొప్ప హ్యాబిట్ వెంకటేష్ గారికి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక డైలాగ్ చివరికి అంటాడు అంతే, ఏదో నాకు సంస్కారం లేకపోతే మర్యాద తెలిసిన మనిషిని కాబట్టి నీకు కాఫీ ఇచ్చి మర్యాద చేశాను. అదే నేను ఒరిజినల్ అంటే పొర బయటికి కుక్క అనేవాడిని అని ఒక డైలాగ్ ఏదో ఉంటుంది. అంతసేపు ఓపిక ఉండడం అనేది అవతల ఆర్టిస్ట్ బట్టి కూడా ఉంటుంది. దాన్ని చార్మినార్ అంత చరిత్ర ఉంది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఒక కుప్పదొట్లో ముష్టోనికి దొరికిందంట. గప్పటి సంధి ముష్టోళ్ళతో ముష్టెత్తిన, కుష్టోళ్ళతో దుప్పట్లో పడిన. సిసి అందులో పంట ముష్టోళ్ళతో ముష్టెత్తిన, కుష్టోళ్ళతో దుప్పట్లో పడిన. సిసి అందులో ఎవడ పడరా. బిలాకులో టికెట్లు అమ్మిన, పిక్ పాకెటింగ్ చేసిన, బతకాలి తమ్మి. నా పైలి మర్డర్ ఎప్పుడు చేసిన అనుకున్నావు? బచ్చగాన్ని 14 ఏట అంటే చెడ్డి మీద మడ్డడంటూ బచ్చగాన్ని తమ్మి, బతకాలి. ఏం చేయాలి? దాంట్లో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది, తమ్మి నడి రోడ్డు మీద గజ్జికొక్క గలీజ్ పని చేసింది అనుకో, ఏం చేస్తావా? గిట్ల తిప్పుకుపోతావు కదా, గట్ల నన్ను కూడా ఇట్సే రాదే. చూడండి, మరి నా కెరీర్లో నేను చెప్పుకోవాలంటే కనీసం అంటే సినిమా సక్సెస్లో కోట శ్రీనివాసరావు వేసినటువంటి వేషం కూడా ఓ పిల్లర్ అనేటువంటి వేషాలు
ఒక 50-60 సినిమాలు ఉండుంటాయండి. అందులో గొప్పది అలాంటి పేరు తెచ్చిపెట్టింది ఆహనా పెళ్ళి అంటే ఒకటి. అది నాకు ఇప్పటికి కూడా బతికుందండి ఆ సినిమా. 1989 అనుకుంటాను అది తీసింది. అదే మండలాధీశుడు చేసిన కొత్తలో చేసిన తర్వాత మళ్ళీ ఆ సినిమా దేవరామజాల్లో తీశారు. షూటింగ్ వెళ్ళినప్పుడు కొంచెం ఫేస్ చేశాను. ఆయన తెలుగుదేశం వారు, ఆ ఇంటి ఓనర్ గారు, ఆయన ఏదో అబ్జెక్ట్ చేయడం, దాన్ని చెప్పడం, రామనాయుడు గారు సర్ది చెప్పి దాన్ని చేసి మళ్ళా మొదలెట్టడం. ఆ సినిమా చూడండి ఇప్పటికి కూడా బతుకుంది, ఇంకా బతుకుంటుందండి ఎన్నేళ్ళు అలా లైఫ్ అంతా ఉంటుంది అది. అలాంటి గొప్ప హాస్యం అన్నాను కాబట్టి ఈ విషయంలో నేను చెప్పదగ్గది గొప్ప విశేషం ఏంటంటే నంద్యాల గారి తర్వాతే ఈ జనరేషన్కి. నంద్యాల గారి తర్వాత హాస్యాన్ని అంత ఇదిగా చేసేవాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. ఆయన రచనలో అమ్మతనం ఉంటుందండి. నంద్యాల గారి హాస్యం ఎలా ఉంటుంది అని చెబితే నేనైతే ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఎవరైనా ఎన్నేళ్ళు వాడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టైంలోనైనా చెప్పుకోవచ్చు ఆయన జోకులన్నీ, ఆయన హాస్య సన్నివేశాలన్నీ ఎవరైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అట్లా కాదే, వాళ్ళే చెప్తుంటారు కదా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని. అంటే దాంట్లో ఏదో కొంచెం మిగిలిన ఉందనే కదా. అందుకే ఇది కామెడీ అని పిలుస్తారు మీరంతా, హాస్యానికి అవ్వాలి రాదు. అవును సార్. డబ్బా పాలకి తల్లి పాలకి ఉన్న తేడా ఉంది. మహానుభావుడు ఎంత హాస్యం, ఎంత ఇదో, అంత గొప్ప. మామూలు సినిమాలు కూడా ఎంత బాగా రాసి, సాగర సంగము, శంకరాభరణం, అవన్నీ ఏమిటి ఆయన పెన్నులోంచి వెలువడ్డ కళాఖండాలు. అలానే మీరు ఈవీవి సత్యనారాయణ గారితో కూడా చాలా సినిమాలు చేశారు సార్. శివాజీ రాజా గారికి మీకు ఒక కాంబినేషన్ ఉంటుంది, అది ఒక డైలాగ్, రేప్ చేసిరా అని. ఆవిడ వచ్చిందా? సోమన్ బాబు గారు హీరో. అవును. శారద గారు, వాణిశ్రీ గారు, సోమన్ బాబు గారు హీరో, సత్యనారాయణ గారు. దాంట్లో బాబుమోహన్ గారు ఉన్నారు. బాబుమోహన్ గారు కూడా ఉన్నారా? అదేగా మొట్టమొదటి పాలు పోయటానికి రావడం. మీరు శివాజీ రాజా గారి మధ్య కాంబినేషన్. శివాజీ రాజా ఉన్నారు. అవునవును. కొడుకు వేషం వీళ్ళు రేప్ చేసిరా అని చెప్తారు. అవునండి. దాంట్లో ఇప్పటికీ నేను మర్చిపోలేను డైలాగ్. కొంచెం అంటే అప్పట్లో ఉండేటువంటి ఇది కామెడీ. రేపు ఇప్పుడు అవసరం అంటే ఇప్పుడు రేపు చేయకపోతే ఆస్తి అంతా ఆడు కట్టుకుపోతాడు. ఆ తర్వాత రాజమండ్రి మెరకేదిలో నుంచి నిరోధ్ అని అమ్ముకుంటుంది అని ఒక డైలాగ్ ఉంది. అవును సార్. తొందరగా చెప్పు, నువ్వు వెళ్తావా లేదా నన్ను చేయమంటావా, వరుస మారిపోద్ది, నీకు తల్లి నాకు పెళ్ళాం అవుతుంది, పెళ్ళామా డిసైడ్ చేసుకుంటే ఆ పెళ్ళామే అని ఆడెళ్తాడు. ఆ సౌండ్ రాకుండా డబ్బా కొట్టడం, అవన్నీ. అంటే ఒక్కటి చెప్పాలండి ఈ విషయం, ఇక్కడ నాతో మహానుభావులు ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు కొన్ని గొప్ప వేషాలు వేయించారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నేను నమస్కారం చెప్పుకున్నా. కానీ అందరిలోకి ఈవీవి సత్యనారాయణ గారు చేయించిన వేషాలు మిగిలిన వాళ్ళు చేయించలా. అంటే అవకాశం ఆయనకు వచ్చింది అని చెప్తున్నాను. చాలా గొప్ప వేషాలు వేయించారండి. ఆమె ఊహ గారు ఎంత గొప్ప వేషం అండి. అది చేయాలంటే ఒక మంచి పొటెన్షియాలిటీ ఉండాలి. అవును సార్. ఆర్టిస్ట్గా అని నేను విషయాన్ని చెప్పడం కాదు, చేసినప్పుడు తెలుస్తుంది ఎవరికైనా ఆర్టిస్ట్. ఆ క్లైమాక్స్ ఫేస్ చేయటం మామూలుది కాదండి. ఆ రోజు మీరు నమ్మరండి, తెలియని విషయం, నాకు వణుకు వచ్చేసింది ఆ క్లైమాక్స్ చేస్తుంటే. ఓకే. అడిగాడు, కోట ఏంటే ఎప్పుడు లేని తెరలా వణికిపోతున్నావు అంటే, భయం వేస్తాను నేను, ఆడవాళ్ళు ఊరుకోరేమో, అంత క్రూయల్గా పెట్టావు క్లైమాక్స్ అంటే. బాగాలేదా అంటే, బాగుంది, ఆ వేషం చెప్తున్నాను, క్రియేషన్ అనేది అంటే, చేయి ఇంకే మంచి పేరు వస్తుందని చెప్తున్నానండి. మంచి వేషాలు. ఆమె అలాగే హలో బ్రదరు, ఇందా మీరు చెప్పినట్టు ఏమండి ఆవిడ వచ్చింది, అబ్బాయి గారు, చాలా పిక్చర్లు. అండ్ మీకు బాబుమోహన్ గారికి ఎక్కువ కాంబినేషన్ సార్. ప్రతి సినిమాలో బాబుమోహన్ గారిని మీరు ఎక్కువ కొట్టడం,
అంటే అది ఒక సీజన్ అండి. ఒక 10 years బాగా. అప్పుడు ఏంటంటే అరవంలో సెంధిల్ గారు, గౌండమణి గారు చేసేవారు. అది తెలుగులో బాగా ఇంప్లిమెంట్ చేశారు. నిజంగా చెప్పాలంటే తమిళ్ కంటే కూడా ఎక్కువ తెలుగులో బాగా వాడారు. అది అలాగా ఆ సీజన్ చాలా బాగా 50-60 సినిమాలకి చిన్న సైజు చిన్న సినిమాలు అంటారే వాటికి బాగా లైఫ్ ఇచ్చిందండి మా కాంబినేషన్. బాబుమోహన్ గారు కూడా చాలా మంచి మంచి నటుడు అండి, మంచి టైమింగ్ ఉన్నవాడు. మరి ఇందాక అన్నారు కదా మీరు తన్నేవారని, నిజంగా అదంతే నిజంగా నడుము ఉంటుంది ఆయనకి, అంత టైమింగ్ ఉన్నవాడు. అలా ఉరికట టచ్ అయితే వెళ్ళిపోయాడు, అంత ప్రాక్టీస్ ఉండేది, అంత టైమింగ్ ఉన్నవాడు. డైలాగ్ కూడా బాగా చెప్పడం, వ్యవహారం అదొక టైం. కమెడియన్స్లో మీరు కాకుండా మీకు బాగా నచ్చే వ్యక్తులు ఎవరు సార్? కమెడియన్స్లో హాస్యంలో మీరు కాకుండా మీకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరు? ఎందుకు చెప్పాలి భలే అనవాడని? ఇవే వేస్తారు మీరు ప్రశ్నలు. మీ ఆఫీసులో మీరు ఎవరు నచ్చుతారండి మీకంటే చెప్పగలరా? చెప్పండి. ఎండిఆర్ నచ్చరని చెప్పగలరా? ఊరికే అడుగుతున్నాను. అట్లానే ఎండిఆర్ మీరు నన్ను అడిగారు కాబట్టి సరదాగా అన్నాను, అంతేగాని ఎండిఆర్ని ఏమనుకోవద్దని నమస్కారం అంట కాదు, చెప్తున్నా. కాబట్టి ఏం చెప్తాను చెప్పండి? ఆ కెమెరామెన్ నచ్చదు, లేదా ఆయన నచ్చలేదని చెప్తారా? కాబట్టి దాన్నే ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు. మనం పనిచేసేటువంటి ఉద్యోగంలో మనం కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని పాటించడం అనేది మంచిది. సో పరభాష నుంచి ఎక్కువ మంది ఆర్టిస్టులు వస్తున్నారు, ఇక్కడ టాలెంట్ లేని వాళ్ళు లేక అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారా? ఎందుకు వాళ్ళకి ఇక్కడంతా పిలవటం, హోటల్ బుక్ చేయటం, ఇంత ఖర్చు పెట్టి తీయటం? బిగ్గరగా అడగండి, నెమ్మదిగా మాడతారే మీరు. అంటే అది చాలా అనవసరంగా వాగటం ఎందుకనా? చెప్పండి అని కోటా శ్రీనివాసరావు గారు ఎక్కువగా దాని గురించి ఎక్కువగా వాదిస్తూ ఉంటారని చెప్పేసి ఒక వార్త విన్నారు. మీరు విన్నదేమో కానీ నేను ఇప్పుడు కాదండి, 15 సంవత్సరాల నుంచి 1994 నుంచి నాకు ఇదే పని, సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, ప్రతి వాళ్ళు పరభాష నటులు అంటారు. నాకు పరభాష నటుల మీద ఎప్పుడు కోపం ఉండదండి, ఏ భాష వాడైనా సరే. ఇప్పుడు నేను వెళ్ళి తమిళ్లో యాక్ట్ చేయట్లా, నేను వెళ్ళి హిందీలో యాక్ట్ చేయట్లా, నటుల మీద కాదు. మీకు దమ్ముంటే నటులను తీసుకురండి, అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురండి, నజీరుద్దీన్ షాన్ పట్టరండి, నానా పాటేకర్ని పట్టరండి, మమ్ముటి గారిని పట్టరండి, మోహన్ లాల్ గారిని పట్టరండి. వాళ్ళ దగ్గర నౌకరు వేషం వేయడానికి కూడా నేను బాధపడను, ఎందుకంటే వాళ్ళందరూ నటులు, ప్రపంచం గుర్తించిన నటులు. మీరు అలాంటి వాళ్ళని తీసుకురావట్లేదే, చక్ర బుక్ర గారిని తీసుకొచ్చి లక్షలు ఇచ్చి వాళ్ళకి భాష రాకుండా పైగా డబ్బింగ్లు పెట్టించి మళ్ళీ వాళ్ళతోనే డబ్బింగ్ చెప్పించి ఇదే తెలుగు భాష అని అనిపించడం, తెలుగుదనాన్ని కించపరచడం, ఇదెందుకు చేయాలా? వాళ్ళు చేసే నట్లు నువ్వు చేయలేవా? ఆ మాత్రం నట్లు మనలో లేరా ఎవరు? అది నాకు కోపం అండి. పైగా నటులు లేరు అంటాం తప్పు. అసలు నువ్వు ఛాన్స్ ఇస్తే కదా. గొప్ప సినిమా అంటాం, పెద్ద హీరోయి, దాంట్లో కూడా పరభాష వాళ్ళే. పోనీ వాళ్ళు ఏమైనా ఒక గ్రేట్ అనుకుంటే అనుకోవచ్చు. దా చెప్పాను కదా పేర్లు కొన్ని, అలాంటి మహానుభావులు తీసుకురండి, ఏం మాట్లాడు. ఏదైనా గట్టిగా చెబుతామంటే ఈ ఛానల్ అంటే భయం నాకు, ఛానల్స్ అంటే. ఆ మధ్యన ఎవరో ఓ ఛానల్ ఏదో సిక్స్ టీవీ ఏదో సంథింగ్ ఇంటర్వ్యూకి రండి అని గొడవ చేశారు. సరే వెళ్ళంగానే చెప్పాను, బాబు ఇప్పటికి ఎన్ని సినిమాలు అయినాయి, ఎన్ని వెళ్ళింది, ఎలాంటివి వేయకుండా అందరికీ తెలుసు, ఏదైనా కాస్త మంచిగా అడగండి అని అడిగాను, చెప్పాను కూడా. ఇదే మీరు వేసినట్టే ప్రశ్న వేశారు. నేను అసలు సినిమా పేరు కానీ ఒక నటుల పేరు కానీ ఎత్తలేదు. ఈ మధ్యన దీనికి నిదర్శనం చెప్తున్నా అంటే, మొన్న ఈ మధ్యన
ఓ సినిమా రిలీజ్ అయింది, దాంట్లో మోహన్ లాల్ గారు యాక్ట్ చేశారు, ఆయన బాగా చేశారని అందరూ అంటున్నారు. ఆ మాట ఎందుకు అనాలి? ఆయన బాగా చేయకపోతే కదా. ఆయన మహానటుడు, చాలా గొప్ప నటుడు మలయాళంలో. ఆయన చేయకపోతే ఎవరు చేస్తారు? అట్లా అని చెప్పి తెలుగు వాళ్ళు చేయలేదనా అని అన్నాను. అసలు ఒక నటుడి పేరు, ఆయన పేరు తప్ప ఇంక ఎవరి పేరు కూడా ఎత్తలేదు. మర్నాడు పొద్దున్నే టీవీల్లోనూ పేరేంటి పేపర్లోనూ మొదలు. జనతా గ్యారేజ్ మీద, జనతా గ్యారేజ్పై కోట శ్రీనివాసరావు సంచలన వార్త అని. ఏమైనా అర్థం ఉందండి దాంట్లో? సంచలనం ఏంటి? సంచలనం అనే పదం తెలుసా? దాని అర్థం తెలుసా? అందుకని నేనేమో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం నాకు అలవాటండి. నా మనసులో ఏముండదు, అది నిజం. మీరు ఏమనుకున్నా సరే. ఇప్పుడు మీ కారులో వస్తూ కూడా మీకు కూడా పెట్టాను క్లాసు. అన్నమాట చెప్తున్నాను కదా. నేను తప్పు చెప్పను. నా మనసులో అనుకున్నది మంచి అయితే చెప్తాను. అది వాళ్ళు ఎవరైనా సరే నేను ఫీల్ అవ్వను. నేను తప్పు చెప్పను. నీ ప్రొఫెషన్లో నేను అడ్డుపడను. నువ్వేంటి ఇదేంటి అట్టా నేను మాట్లాడను. బాబు ఇలా ఉండాలి, జనరల్గా ఇలా ఉంటే బాగుంటుందని. సో టాలీవుడ్లో మీరు మ్యాక్సిమం అందరితో యాక్ట్ చేశారు సార్. చిరంజీవి గారు, నాగార్జున గారు. టాలీవుడ్ అంటే తెలుగు సినిమా. ఎవరైనా అడుగుతున్నా అనుకోకండి, నాకు తెలీదు. బాలకృష్ణ గారు. నాకు ఇప్పటికి కూడా తెలియదు. టాలీవుడ్, హాలీవుడ్ ఇలాంటి ఉంటారు. తెలుగు సినిమా అని ఎవరు చెప్పరు. మరి తెలుగు సినిమా బాగాలేదు, జనరేషన్ ఇదైంది అది ఇదని ఎందుకు వాడతారు? మీ తెలుగు సినిమా తీస్తే కదా. ఇప్పుడు మలయాళం సినిమా ఉందండి, దానికి అవార్డు వస్తుంది. ఎందుకు వస్తాయి? వాళ్ళు అవార్డు సినిమా అంటే అంతా మలయాళంతోనే తీస్తారు. నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ అందరినీ చక్కగా మలయాళ పనులు పెట్టి తీస్తారు. వాళ్ళని తీస్తారు. మన అట్ట కాదే, నానా జాతిని అందరినీ పెట్టి తెలుగు సినిమా తీసాం మాకు అవార్డులు రావట్లేదంటే ఎందుకు ఇవ్వాలి? మీకు తెలుగుదనం ఉంటే కదా. ఇప్పుడు మీ టీవీలో ఇంటర్వ్యూలు చూడట్లా, ఎవరన్నా తెలుగులో మాట్లాడుతున్నారు, ప్రతివాడు ఇంగ్లీషే. చదువుకుంటే నటుడివి, అది మర్చిపోతే అట్ట నీవు భక్తి నటన పెట్టుకున్నప్పుడు చక్కగా నటుడిగా మాట్లాడు. అన్నిటికంటే మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, ఇప్పుడు టెక్నీషియన్స్గా ఇప్పుడు కెమెరామెన్ ఉన్నారు. ఇప్పుడు ఒక కెమెరామెన్ని పరభాష నుంచి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తున్నారు? ఆయన దగ్గర ఉన్నటువంటి విద్వత్తును చూసి తీసుకొస్తారు. అది వచ్చేది ఆయన ఒక్కడిని తీసుకురండి, లేకపోతే భాష ఇది కాబట్టి ఎవరన్నా ఒక అసిస్టెంట్ని తెచ్చుకోమనండి. మనకు కావాల్సింది ఆయన విద్య కానీ మనుషులు కాదే. అట కాదే, ఆయనతో పాటు ఓ 10 మంది జనం వస్తారు. అసిస్టెంట్ కెమెరామెన్, లైట్ మెన్, కెమెరా కూడా అడిదే, అందరూ వాళ్ళు 25 మంది. పోనీ ఓ 10 రోజులు 20 రోజులు కాదయ్యా, 110 రోజులు 120 రోజులు సినిమా తీస్తారు 25 మంది. అలా ఒక్క సినిమా కాదయ్యా, 15 సినిమాలు షూటింగ్ జరుగుతుంటే 11-12 సినిమాలు అదే గోలయ్యా. అంటే 10-25 అంతా 250 మంది తెలుగు వాళ్ళకు భోజనం పోతుంది. అది మర్చిపోతున్నారు. అది ఆలోచించుకుంటే తెలుస్తుంది ఎందుకు అంటున్నాను. ఇప్పుడు కెమెరా అసిస్టెంట్ ఉన్నారండి, ఎవరు కెమెరామెన్ అని ఆయన చేయరా? కీప్ లెఫ్ట్ అంటే తెలియట్లేదా? టర్న్ బ్యాక్ అంటే తెలియట్లేదా? పొజిషన్ అంటే తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? నేను చేయట్లా, పరభాషలో చేయట్లా. మరి మనకెందుకు వచ్చింది అమ్మాయిరావు? వాళ్ళందరూ ఏమైపోతారు అంటే 250 మందికి ఒక 100 రోజులు 150 రోజులు భోజనం లేకుండా పోతుందండి. వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి వాళ్ళ తెలివితేటలు ఇవన్నీ ఆ కృష్ణనగర్లో పడిపోతున్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఇది చేసి పాడైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అదే నాకు కోపం. అదే నేను అందరికీ చెప్తుంటాను, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఒక చదువే కాదు ఇక్కడ కావాల్సింది, ఇక్కడ నటన కావాలి, టాలెంట్ కావాలి, అంతేగాని చదువు కాదు. ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తుంటే ఆ కుర్రాళ్ళు వస్తారు, నీకు మళ్ళీ ఇంకా పెంచుతారు, గడ్డాలు పెంచుకుని ఏదో పిలకలు పెట్టుకుని ప్యాంట్ ఇక్కడ కోసుకుని అక్కడ కోసుకుని చంకలో పొది పెట్టుకుని వస్తాడు. ఏంటంటే ల్యాప్టాప్. ఏమైనా కంటిన్యూటీ కోసం ఒక ఫోటో ఇవ్వమంటే 1 మినిట్, ఒక ½ అవర్ అండి సార్ ల్యాప్టాప్ వస్తాం. ల్యాప్టాప్ ఏంటి అంటే అసిస్టెంట్ డైరెక్షన్ అంటే ఏం చేస్తున్నాను? నేను అసోసియేట్ అండి, నేను అసిస్టెంట్ అండి అంట. మరి నువ్వు చేసే ఉద్యోగం ఏంటి? ల్యాప్టాప్లు ఎందుకు? ఏదో కబుర్లో పెట్టి ఆ ల్యాప్టాప్ కాస్త అవడం కొట్టేసాడు అనుకోండి, ఏమవుతుంది? సినిమా ఏమైపోద్దండి?
కాబట్టి అది అవసరం కాదు. ఏం చదువుకున్నావు అంటే బీటెక్ చదవద్దని కాదు, ఇక్కడ అనవసరం. 26 ఏళ్ళు 27 ఏళ్ళు ఉంటాయి, డైరెక్షన్ అంటాడు వచ్చి ఏం చదివామంటే బీటెక్. తప్పు కదా అది. ఇక్కడ బీటెక్ అక్కర్లా. ఆ బీటెక్ స్టైల్లో వస్తాడు. నా చదువు ఏంటి, ఇది ఏంటి, వాట్ ఈజ్ దిస్ అని ఇంగ్లీష్ ఎవడు మాట్లాడమన్నాను. ఎందుకు చదివావు? నువ్వు చేసిన తప్పు కదా అది. నీకు నిజంగా ఇది ఇంట్రెస్ట్ ఉంటే, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, ఇటు ఎందుకు వచ్చావని అడుగుతాను. నాకు ఇంట్రెస్ట్ ఇంటర్మీడియట్లో రా. ఎప్పుడు నువ్వు సినిమాకి వెళ్తావంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. నువ్వు ఎంత చదువుకున్నా సరే, చదువుకోపోయినా సరే, చదువుకోని వాడిని అయినా సరే సినిమాకి ఎందుకు రా, సినిమా ఎవడు బాగు ఏదో కష్టపడక అంటారు. నీకు ఇంట్రెస్ట్ ఉంది అప్పుడే చెప్పు ఇంటర్మీడియట్లో, నాన్న నాకు చదువు అవ్వదు, మీరు ఏమనుకోండి, సరే నేను వెళ్ళిపోతున్నాను రా. తప్పో ఒప్పో వచ్చావు అనుకోండి, అప్పుడు ఆ టైంలో 5-6 సంవత్సరాలు నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది. అసలు సినిమా అంటే ఏమిటో తెలిసేది. ఏ క్రాఫ్ట్ ఎలా పనిచేస్తుంది, ఏమిటి అసలు ఏమిటి అనేది తెలుస్తుంది. ఏమి లేకుండా బీటెక్ వ్యాసాలు అడకని వచ్చేసానంటే 2 నువ్వు చేసేది మీ తల్లిదండ్రులు మోసం కదండి. మా తల్లిదండ్రుల కోసం అండి వాళ్ళు బాధపడలేక బీటెక్ ఎవరు చదవమన్నాడు నిన్ను? ఇంత కథలు రాస్తాను అవి రాస్తానని ఇంత చెప్పేవాడికి నాకు చదువు అవ్వదు, నేను చదువుకొని పోతాను చెప్పలేవు. మరి కనీసం బీటెక్ చదివించడానికి మీ నాన్నకు 10-12 లక్షలు ఖర్చు అయి ఉంటుంది కదా, నువ్వు ఎంత మెరిట్లో వచ్చినా కానీ. మరి అవి ఖర్చు వేస్ట్ కదా. ఎవడిపై ఎందుకు పెట్టించావు? మీ అక్క పెళ్ళి, మీ అన్న పెళ్ళి, మీ అమ్మ చెల్లెల పెళ్ళి ఏదో చేసేవారు కదా. లేదా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే శుభ్రంగా నీ పేరుతున్న బ్యాంకులో భరించేవారు కదా. అది ఒకటి తినదు కాదు, పెట్టింది కదా. ఎందుకు ఇది అంతా? పోనీ నువ్వు బీటెక్ పాస్ ఇక్కడ ఏమైనా సాధిస్తున్నావా? ఏముంది? 26 ఏళ్ళు వయసు ఉండదు, 27 ఏళ్ళు ఉంటాయి. 25-24 వచ్చేంత వరకు చదివే సరిపోయాయి. 2 ఏళ్ళు నువ్వు ఇక్కడ పెంచేది ఏంటి? వచ్చిన దగ్గర నుంచి ఏమయ్యా మరి బీటెక్ అంటేనండి. నా దగ్గర ఒరిజినల్గా నాకు సబ్జెక్ట్ ఉందండి, ఏదో పుట్టింగ్ కోసం ఇక్కడ చేరాను కానండి. నాకు నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉందండి, ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుంది. ఎలా ఇదేమైనా ఏలం పాట? నువ్వు పెద్ద ఆత్రేయ గారివా, లేకపోతే నువ్వేమన్నా ఆదిత్య సుబ్బారావే నీకోసం కథ ఎత్తుకుంటూ వచ్చి బాబు అని అడుగుతాడు. ఊరికే కబుర్లు కాబట్టి ఆ తెలియతే అట్లా మంచివి కాదంటున్నాను నేను. కాదండి, జనరేషన్ మారిందంటే మీ కర్మ, నేనేం చేయలేను దానికి. మీ యూత్ అంతా ఇవాళ రేపు యూత్లో మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, ఇబ్బంది పడుతుంది ఎక్కడో తెలుసా? ఎందుకో తెలుసా? సాధన తక్కువ, వాదన ఎక్కువ. సాక్షాత్తు కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి నాయన అందరూ ఎడం పక్క నడవండి అన్నాడు అనుకో, పెద్ద ఆయన చెప్పాడు నడుద్దాం అనే ధ్యాస ఉండదు. ఆ సెంటెన్స్ పూర్తి అవగానే అవ్వకుండా నీడు ప్రశ్న వేస్తాడు. అందరూ ఎడం పక్క నడవండి అంటే కుడి పక్క నడిస్తే ఏమవుద్ది సార్? అడిగేందుకండి? అసలు నువ్వు ఎడం పక్క నడిస్తే కదా మంచో చెడో తెలిసేది. మంచో చెడో తెలిసేది ఏంటి? దాంట్లో మంచో చెడ్డో నువ్వు అడగడానికి కూడా అధికారం ఉంటుంది. అమ్మని తిట్టడం తప్పండి, తిరితే ఏమవుద్దండి? ఏం చేస్తాను దానికి? మనకి సమాధానం ఉందా? అసమాధానం చెప్పలేపాడు. నేను అడిగానండి అంటే అది మూర్ఖత్వం. ఇక దాన్ని ఇక సమర్థించుకుంటే నేనేం చెప్పలేను. సార్ మీరు 3 జనరేషన్లతో వర్క్ చేశారు సార్. సాధన ఉండాలండి ముందు. అసలు కాస్త కొంచెం దాని గురించి తెలుసుకోవడం, చేయటం. ఇవాళ నన్ను ఇంటర్వ్యూ చేసేంత నిన్ను మా ప్రశ్న నేర్చుకున్నావు అంటే ఎందుకు? కొద్దిగా గొప్ప నేను నాటకాలు, నటన కాస్త నేర్చుకుని దాని యొక్క ఏబీసీలన్నా తెలుసుకున్నటువంటి మనిషిని కదా. ఏమీ తెలియకుండా వచ్చేసి నాలాంటి వాడికి కూర్చోమంటే కూర్చుంటున్నాను, నుంచోమంటే నుంచుంటున్నాను. పేర్లు చెప్తే బాగుండదు. ఒక సినిమాకి వెళ్ళాను ఆ మధ్యన, డ్రెస్ వేసుకుంటున్నాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు వచ్చి రెడీ 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 అని హడావుడి చేస్తున్నాడు. బాబు బట్టలు వేసుకుంటున్నానే, వస్తున్నాను. సరే బట్టలు సీన్ ఏంటయ్యా అన్నాను. ట్రాలీ షాట్ అండి అన్నాడు. సీన్ ఏంటని అడిగితే ట్రాలీ షాట్ అంట. ఏం చెప్పాలి ఆయనకి? ట్రాలీ షాటా అన్నాను. అంటే తర్వాత క్రేన్ షాట్ కూడా ఉందండి. మళ్ళీ 2 రోజులు అయింది. సర్లేను. ఇలాగే రెడీ అంటే సీన్ ఏంటయ్యా అన్న. సీన్ నెంబర్ 32 అండి అన్నాడు. ఏం చెప్పాలి? ఏం చదువుకున్నావు అన్న? బీటెక్ అన్నాడు. ఓ అరగంట క్లాస్ బీకా. ఎందుకు చదివావు? నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? దీనికా? ఈ తెలివితేటల సినిమా కంటే ఇక కట్టు షార్టు ఫిలిం ఒకటి లేదు ఈ మధ్యన. అది లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు తీయటం. అన్నం తిన్నామంటే ఒక్కొక్కటి 6 షాట్లు 7 షాట్లు. కెమెరా పెడితే అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా.
రెండుసార్లు తీయగానే కెమెరామెన్ గారికి ఆయనకే విసుకొస్తుంది. ఏమో ఇన్నిసార్లు తీస్తున్నాడు, ఏ షాట్ ఉంటుందో లేదో ఆయనకే తెలియదే. క్రేన్ వేసి అవి చేసి కింద ట్రాలీ వేసి నానా 20 నిమిషాలు కష్టపడి పాపం షాట్ వేస్తాడు. తీరా అది ఉంటుందో లేదో తెలీదు. అన్నం తిన్నావా ఏంటి ఈ యాంగిల్స్ నాకు అర్థం కాదు. మళ్ళీ ఆన్సర్ వాడు అంటే ర్యాంపింగ్ తిన్నానే ఏంటిది, దీనికి అర్థం ఉండాలి కదా అంటున్నాను. అర్థం ఉండాలి కదా. ఏమో ఇలా చేస్తున్నామంటే అంటే ఏది బాగుంటే అది పెడదామండి, ఏది బాగుంటే అది పెట్టేందుకు నీకు డైరెక్టర్ నాకు అర్థం కాదు. నేను చేసుకోలేను సినిమా, ప్రొడ్యూసర్ చేసుకోలేడా అవాడంటే ఫిలిం లేదు సార్, ఎంతసేపు ఫిలిం సేవేంటి. పోనీ ఫిలిం పెద్ద సినిమా ₹1 కోటి సేవ్ చేసామనుకో, ఫిలిం పోయింది, ఫిలిం లేదని. నువ్వు ఎన్ని రోజులు తీస్తున్నావు? 70 రోజుల్లో తీయాల్సిన సినిమా 110 రోజులు 120 రోజులు తీస్తున్నావు అంటే 30 రోజులు ఎక్కువ అవుతుంది. పెద్ద సినిమా అంటే రోజు 10 లక్షలు ఖర్చు అవుతుంది. 30 రోజులకి ఎంత అయింది? 3 కోట్లు అయింది. నువ్వు సేవ్ చేస్తున్నావు అంతా ఫిలిం ₹1 కోటి. ఆ 2 కోట్లు ఎవడిస్తాడు? నీ బాబు ఇస్తాడు ప్రొడ్యూసర్కి. ఆయనేమో మైక్ పెట్టుకుని ఇది మినిమం కాస్ట్ ఇప్పించారండి 35 crores అవుతుంది. ఎవడు చెప్పన్నాడు ఇది? మాయాబజార్ ఇప్పుడు చూస్తున్నావు, అది ఎంతలో తీశారు నీకేమని తెలుసా? అడిగారు ఎవడన్నా? మరి అదే చెప్పేది, సినిమా అంటే గుమ్మనంగా ఉండాలి. ఎలా తీశాడరా అనే ప్రశ్నగా ఉండాలి. కానీ నా మనవడు వాళ్ళు ఆ టీవీ చూస్తుంటారు, బాగుందిరా ఇస్తాడు, గ్రాఫిక్ తాత అంటుంటాడు. 9 ఏళ్ళు 10 ఏళ్ళు కుర్రాడు. మరి అట్లా ఎందుకు రావాలి మీరు? సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్కి దానికి పెట్టిన ఒక ప్రక్రియ, దానిగా వాడాలి. కానీ లైఫ్ లాగంటే ఆమాడంటే ఏం సార్ మీరు చేస్తే తప్ప అంటే అంటారు. దానికి ఆన్సర్ లేదు. నేను చెప్పానే, కుడి పక్క నడిస్తే ఏమొద్దండి అంటే ఏం చెప్తాం? మన న్యాయస్థానాలు మనకు కూడా అట్లాగే ఉన్నాయి. రెండోది, తప్పు చేయకుండా ఉండడానికి శిక్షణ లేదు. తప్పు చేయకుండా ఉండడానికి శిక్ష లేదు, తప్పు చేసినోడికి శిక్ష లేదు. ఇంకేంటి మరి చెప్పండి? ఇలా ఉంటే ఎలాగా? ఎవడి మీదో కాదు, మనం అద్దం ముందు కూర్చుని ప్రతివాడు అందంగా ఉన్నాం అనుకుంటాడు, ఇంక్లూడింగ్ మీ. బట్టతలవాడు కూడా టిట్ట అనుకుంటుంటాడు, అవునా? అందుకు కాదు అద్దం. నా మొహాన్ని మచ్చుంది, నాకు కనపడదు. రే కోడచిన నీ మొహాన్ని మచ్చుందిరా అని చెప్పే ఛాన్స్ నీకు ఇవ్వకుండా నా మచ్చని నేను చూసుకుని సర్దుకోవడం కోసం భగవంతుడు ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మిర్రర్. ఆ దృక్పథంతో అద్దం ముందు కూర్చోవు, నీ మానసిక ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఆడి మొహం బలాల్లాగా ఉంది అనలేవు, ఎందుకంటే నీ మొహం ఎలా ఉందని తెలుసు. కాబట్టి మన పద్ధతిలో, మన బతుకు తెరువులో, హిందుత్వం ముఖ్యంగా హిందూయిజంలో ప్రతి పదానికి, ప్రతి వస్తువుకి, క్రియేషన్లో ఒక చిన్న అర్థం ఉందండి. దాన్ని అర్థం చేసుకుని మనం అన్వయించుకుని చేసుకుంటే మంచిది. కాదు కూడదంటే ఇక దానికి సమాధానం లేదు. జనరేషన్ మారింది అన్నట్టు ఉంటుంది. ఇదివరకు నీతి శతకాలు ఉండేవి. మేము చదువుకున్నప్పుడు సుమతి శతకం, దాశరథి శతకం, ఇలాంటి శతకాలు ఉండేవి. వాటిని నీతి శతకాలు అనేవారు. ఎందుకు అవి? ప్రతి పద్యంలోనూ ఒక సోషల్ అవేర్నెస్ ఉంది, ఎలా ఉండాలి, ఎలా బతకాలనేది. అసలు మీరు తెలుసుకోవాల్సింది, ఇంటర్వ్యూ నాకు మరి లెంగ్త్ ఎక్కువ అవుతుందేమో నాకు తెలియదు కానండి. చెప్పండి, మీరు చెప్పండి. నో ప్రాబ్లం సార్. నో ప్రాబ్లం అంటారు, చెప్పిస్తారు, తర్వాత కట్ చేస్తారు. ఏముందంటే అంత సీన్ లేదు సార్, మీకు పంపిస్తాను కదా. పోనీ ఎంతో కొంత సీన్ ఉంది కదా, అంత సీన్ లేకపోయినా కాదండి. మీరు తెలుసుకుంటే చెప్పండి సార్. మన చదువు మన పూర్వీకులు విద్యని మన జీవితంతో అన్వయించుకుంటూ పెట్టారు. అది మర్చిపోతాం, అది తెలుసుకోవట్లే ఎవరు. జీవితం ఏంటి? బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం, 4 స్టేజ్లు. అలాగే చదువు ఎలిమెంటరీ, హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, అవునా? ఈ రెండింటిని లింక్ చేశారు. ఎలిమెంటరీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చేదాకా చెప్పేవాడికి ఏం చెప్తున్నాడో తెలియదు, చదువుకునేవాడికి వాడికి తెలియదు. పిల్లలు ఓ 10 మంది 15 మంది 25 మంది పిల్లలు ఒక చోట కూర్చొని నాకు ఇది వస్తుంది అని చెప్పడానికి, ఆ జ్ఞానం నేర్పడం కోసం కూర్చోబెట్టేవారు. దాన్ని ఎలిమెంటరీ స్కూల్లో ఏమన్నా బాబు మేము మ్యాథ్స్ సార్ అంటే ఏం సబ్జెక్ట్ అంటే, సబ్జెక్ట్ ఏం లేదంటే నేను సెకండరీ ఇయర్ టీచర్ అని చెప్పేవారు. అంటే ఆ ఒడ్డు ఈ ఒడ్డు బల్లగట్లాగా ఇంకోటి లేదు వాడికి.
ఎందుకు చెప్తున్నాడు అనవసరం, పిల్లలు నేర్పనే. కాస్త మాట వచ్చిన వాడికి ఒక పద్యం, 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చిన వాడికి ఒక పద్యం. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమీని వేల్పు మోహరమును తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలే కదరా సుమతి. దాంట్లో వచ్చిన నీతి ఉంది. అక్కరకు రాని చుట్టం, ఉపయోగపడినటువంటి చుట్టం ఎందుకు చుట్టం అని చెప్పుకుని. అలాగే మనం మొక్కి దేవుణ్ణి ప్రార్థిస్తుంటే సాయం చేయట్లేదు, దేవుణ్ణి మార్చుకోమన్నారు. మోహరమును తానెక్కిన పారని గుర్రం స్వారీ నేర్చుకుందామని గుర్రం తెచ్చుకుంటే అది గాడిలో వెళ్తున్నాను, ఏం చేయమన్నారు, వదిలేయమన్నారు. కాబట్టి చిన్నపిల్లలకి అలాంటి పద్యాలు. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, హై స్కూల్కి వెళ్తే నీకు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అప్పుడు వయసు వస్తుంది. అప్పుడు ఏం చెప్పేవారు, ఈ నేర్పిన పద్యాలకి ప్రతిపదార్థము తాత్పర్యం అని నేర్పేవారు. అవునా, మీరు నేర్చుకున్నారు లేదు తెలియదు. తాత్పర్యము ప్రతిపదార్థం అప్పుడు ఎందుకు నేర్పేవారు, అప్పటికి నీకు ధ్యాస, గుర్తింపు, ఒళ్ళు వేసిన జ్ఞాపకం ఉంచుకోవడం ఇవన్నీ వస్తాయి 16 ఏళ్ళ దాకా. అక్కడ చెప్పేవారు పద్యాలకి ప్రతిపదార్థం అని. ఎందుకు, 16 ఏళ్ళు వచ్చేటప్పుడు నువ్వు ఎస్ఎల్సి పాస్ అయితే వెళ్ళేది నెక్స్ట్ ఎక్కడికి, కాలేజీకి. ఇప్పుడు మళ్ళీ గలీకి కాలేజీలు లేవు. అప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఉండేవి, పెద్ద పెద్ద పట్టణాల్లో కాలేజీలు ఉండేవి. అక్కడికి తల్లిదండ్రులు ఎవరు రారు, నువ్వే వెళ్ళి చదువుకోవాలి. కాబట్టి నాయన అక్కడంతా ప్రజలు ఉంటారా, జాగ్రత్త, మనుషులు ఉంటారు, ఆ మనుషుల్లోనే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా నువ్వే చూసుకుని చక్కగా జాగ్రత్తగా జీవితం చక్కగా చదువుకురా నాయన అని చెప్పడం. దానికి ఒక పద్యం మనకు ముందు చెప్పేవారు హై స్కూల్లో. ఏమిటది, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక ఉండు, చూడ రుచులు తేడ వేరురా, పురుషులందు పుణ్యపురుషులు వేరురా, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత మంచి పద్యం అండి. నీతి, ఓ సోషల్ అవేర్నెస్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ వదిలేసి తర్వాత కాలేజీ నీ తెలివితేటలు, యూనివర్సిటీ ఇవన్నీ ఇక వరుస వెళ్ళిపోతాయి. అసలు ఆ జీవితాన్ని అలా అన్వయించారనేది ఎవడు ఆలోచిస్తారే. ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏవో చెప్తారు, ఓ క్రిజ్లు ఇలాంటివి, ఆ పేరు చెప్పానని ఏమనుకోవచ్చు చెప్తున్నా. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అది ఢిల్లీలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఏమంటే మీ స్కూల్లో చేరిస్తే కేజీ క్లాస్ వాడికి 2 లక్షలు అవుతుంది 3 లక్షలు అవుతుంది అంటారు. అవునండి, మా వాళ్ళంతా టీచర్స్ అంతా లండన్ అమెరికాలో చదువుకొచ్చారండి, పీజీస్, వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటారు. వాడు పీజీ, ఈడు కేజీ చేరినాడు. పీజీ వాడు కేజీ వాడికి చెప్పలేదు, కేజీ వాడేమో ఎక్కి పీజీ వినలేడు. ఎందుకంటే ఇది చదువు. అందుకని అక్కడికి రాని చెప్పడం, పద్యం చెప్పడం వాళ్ళకి తెలియదు, వినడానికి వీళ్ళకి అసలు అవకాశం లేదు. అందుకని ఏం చెప్పలేక ట్వింకిల్ లిటిల్ స్టార్ అవై వండర్ వాట్ యు ఆర్. ఏమిటారు దాంట్లో నేర్చుకుంది పద్యం తప్ప నన్ను ఏం నేర్చుకున్నావు చెప్పు. ఏమన్నా ఒక సోషల్ అవేర్నెస్ కానీ ఒక నీతి కానీ ఏమైనా ఉందా? లేవుగా, నేర్పట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇదిగో ఇట్లా ప్రవర్తనలు ఇట్టాగా ఉంటాయి. చెడిపోయేవాడు ఎప్పుడు 5% ఎప్పుడు ఉంటారండి. మీ వాదనలో అంటే అన్నీ చెప్పారు బాగానే ఉంది, కానీ బలాని ఊళ్ళో అని చెప్తారు. అది ఎప్పుడులోనే ఉంటుంది. ప్రతి మానవ సహజం. ఏదో 5% బ్యాడ్ ఫెలోస్ ఉండటం అనేది సహజం. అలా కాదు కదా, నేర్చుకోవాలి. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఉన్నారు, గరికపాటి నరసింహారావు ఉన్నారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఏమండి వింటారా సార్ మీరు మైలవరపు శ్రీనివాసరావు ప్రవచనాలు ఇవన్నీ? ఎందుకు వినండి, మాకోసమే కదా అవి చెప్పేది, రిటైర్డ్ పీపుల్కి, వాళ్ళకి. మరి మహానుభావులు వాళ్ళ కాళ్ళకు దండం పెడతాను, సరస్వతి పుత్రులు. మరి వాళ్ళ ప్రవచనాలు ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? వినేవాడు అట్లాంటి వాడికి పిల్లి అంటేనే తెలియదు. వాళ్ళ లాంగ్వేజ్ మాధ్యాహ్నం లెవెల్లో ఉంటుంది. వీడి పిల్లి అంటే తెలియదు, వీడికి నువ్వు చెప్పి సుఖమే ఉంది. కాబట్టి ఆ స్టాండర్డు తెలుసుకోవాలి. అందుకని మనం మొదట్లో విషయం ఇందాకే చెప్పాను కదా, బతుకు తెరుగు కోసం లాంగ్వేజ్ నేర్చుకోవడం అది పక్కన పెట్టేది. మాతృభాష అన్నారు, తల్లితో సమానం. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం అండి. అదొక్కడి గుర్తుంచుకోమని ప్రజలు అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా చెప్పారు, మాకు ఉపయోగపడేవి చాలా చెప్పారు ప్రజలకి.
అంటే ఇంటర్వ్యూ అయిపోయిందనే. కమింగ్ టు సినిమా. సో సార్ మీరు టాలీవుడ్లో అంటే తెలుగు ఇండస్ట్రీలో 3 జనరేషన్తో వర్క్ చేశారు. ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారి తరం, తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారి తరం, తర్వాత వాళ్ళ పిల్లలు రామ్ చరణ్ తేజ గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళందరితో వర్క్ చేశారు. మీరు ఆ జనరేషన్కి మళ్ళీ జనరేషన్కి చూసిన తేడా ఏంది సార్? పెద్ద హీరోలు అంటే ఏంది, గొప్ప హీరోలు అంటే ఏంది మీ దృష్టిలో? తేడా ఏమో నన్ను చెప్పలేని పెద్దకి చిన్న కాదండి. అప్పటిప్పుడు తేడా ఒకటే. వాళ్ళతో చేస్తున్నప్పుడు తల్లిపాలు తాగుతున్నట్టు ఉండేది, వీళ్ళతో చేస్తుంటే డబ్బా పాలు తాగుతున్నట్టు ఉండేది. ఇదంతా మమ్మీ జనరేషను, అదేమో అమ్మ జనరేషను. అదండి, ఎందుకంటే ఎక్కువ కామెంట్ చేయకూడదు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో దాదాపు చాలా సినిమాలు చేశారు. సో చాలా అంటే ఆయన చేసిందే ఒక 20-25 అదే ఉంటే. అవి చేసిన ప్రతి సినిమాలో చేశారు. అండ్ గబ్బర్ సింగ్లో కూడా చేయలేదు, కొన్నిట్లో చేశాను. చెప్పండి. గబ్బర్ సింగ్లో కూడా మీది హైలైట్ మందుబాబులో సాంగ్ పాడటం కానీ అదంతా ఎవరు తాట సార్? పవన్ కళ్యాణ్ గారి తాట లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారి తాట? అవన్నీ నాకు తెలియదు కానండి, అది నా అదృష్టం రావడం, ఆ ఛాన్స్. ఫ్రాంక్గా అంటే నేను దేవిశ్రీ ప్రసాద్ గారు పాడారు మొట్టమొదట. ఆయనే మ్యూజిక్ కదా, చాలా బ్రహ్మాండంగా పాడారు, రికార్డ్ అయింది. ఆయన పాడిన దాని మీద నేను షూటింగ్ కూడా చేయిస్తాను. ఆడియో రిలీజ్ రోజుకి ఒక వారం రోజుల ముందు రోజు డైరెక్టర్ గారు ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు ఎటుపోతున్నారని, షూటింగ్ ఉందండి వెళుతున్నాను అన్నాను. 1 గంట పర్మిషన్ పెట్టి ఒకసారి డబ్బింగ్ థియేటర్కి రండి అన్నాడు ప్రసాద్ స్టూడియో. నేను ఏదైనా ఏదో ఉంది కదా, ఈ ఏమైనా సెన్సార్ కట్లు అలాంటివి పడ్డాయేమో, మార్పు కోసం పిలుస్తున్నారని వస్తున్నానని వచ్చాను. డబ్బింగ్ రండి అని చెప్పి, ఆ ముందు ఉంది కదా రికార్డింగ్ థియేటర్, అక్కడ పిలిచారు. లోపలికి వెళ్ళేప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు వీళ్ళంతా ఉన్నారు. ఈ పాట వేశారు. ఏంటి సార్ అన్నారు. ఇప్పుడు ఈ పాట మీరు పాడుతున్నారు అన్నారు. నేను పాడండి. లేదు మీకు తాళ జ్ఞానం ఉంది, పాడతారు, పర్లేదు, మీరు పాడాలని. అదేంటండి మా అనుభవం, చక్కగా పాడారు కదా దేవి గారు, మీరు పాడారు, చక్కగా యాక్ట్ చేశాను, ఇంకైనా కాదండి, మీరు ఏమనుకోకుండా ఉంటే ఉన్నమాట చెప్పాం డైరెక్టర్ గారికి. దానికి మాకు వచ్చినటువంటి థాటు, నేను బాగా పాడటం అది పక్కన పెట్టండి. వింటున్నప్పుడు మీరేమో జైజాంటిక్గా అంత కనపడుతున్నారు, నా వాయిస్ ఏమో పిల్లవాడిలాగా తక్కువ ఉంది, మ్యాచ్ అవ్వట్లేదండి. ఆ క్యారెక్టర్ ఏమో డ్రంకర్డ్ క్యారెక్టరు, అందుకని మీరు పాడితే తాగుబోతు పాడినట్టు ఉంటుంది, నేను పాడితేనేమో సింగర్ పాడినట్టు ఉంటుంది, మీరు ఏమనుకోకుండా పాడండి అన్నారు. సరే అడిగారు కదా అని వెళ్ళాను. 20 నిమిషాలు అంత పట్టిందండి అది పాడటానికి. వెంటనే అయిపోయింది, వచ్చేసాను. ఆ క్రెడిట్ వాళ్ళదే, నాదేం కాదండి. ఆ చరణం గుర్తుందా సార్ మీకు? నిజంగా తాగిన వాళ్ళు పాడినట్టే, ఫుల్ డ్రింక్ చేసి పాడినట్టే ఉంది. అదేనండి, ఏదైనా జ్ఞాపకం. ఇందాక నేను చెప్పానే, అమ్మదనం దాంట్లో విషయం ఉంటే, విషయంగా చక్కగా ఉంటే జ్ఞాపకం ఉంటాయి, లేకపోతే ఏముంది. ఇప్పుడు ఆ టీవీలో జబర్దస్త్ అలాంటి సినిమా ప్రోగ్రామ్, వాటిలో చూడుకొని శబాస్ అని వస్తూ ఉంటుంది. అవునవును, అది ఎవరిది అనుకుంటున్నారు? నేనే ఆ చిరంజీవి గారి సినిమా అన్నయ్య దాంట్లో అన్నది. అవును, మరి ఆ లైన్ ఒక్కటి ఏదైనా గుర్తుందా సార్ ఆ మందుబాబు సాంగ్ మీకు? ఎందుకు తాగుబోతున్నాం బాబు, తాగు మంచిది, తాగుబోతున్నానా కాదు, మందుబాబులం, ఒక లైన్. మందుబాబులము మేము, మందుబాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఆత్మ మందుబాబులం మేము, మందుబాబులం, మందు కొడితే మాకు మేమే అంటే మందు కొడితే మాకు మేమే మహానుభావులం. అతువ్వ అని ఉంటుంది. అది ఆ వెకిల్ వేషాలు అవన్నీ ఆ తాగుపోతే మీరంటే బాగుంటుందని ఆయన పాడిచ్చారు. తర్వాత చాలామంది అడిగారండి, 4-5 సినిమాల్లో పాట పెడతాం, వద్దండి అలాంటి పిచ్చి పని చేయకండి, ఏదో గమ్మత్తుగా వచ్చింది, ప్రాప్తం ఉంది, అయింది, తన మంచి పేరు వచ్చి చాలు. అండ్ సినిమా పరంగా సార్ మీరు ఎన్నో విజయాలు సాధించారు. హాస్య నటులు విలన్గా కాకుండా కూడా మీరు ఈ సినిమా జీవితంలో కూడా మీరు కొన్ని రాజకీయ వేషాలు కూడా వేశారు. అలానే మీరు మళ్ళీ నిజమైన రాజకీయాల్లో కూడా వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, బీజేపీ తరపు నుంచి గెలిచారు విజయవాడ నుంచి. సినిమాలో వేసిన రాజకీయానికి ఈ ఎమ్మెల్యేగా నిజంగా మీరు గెలిచిన ఈ రాజకీయానికి ఈ రెండింటికి తేడా ఏమైనా అనిపించిందా సార్? ఎమ్మెల్యే చేసిన దానికి ఇప్పటికీ 16 ఏళ్ళు, 99లోనండి ఎమ్మెల్యే చేసింది. ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు 19 వచ్చింది కదా, 19, అవును, 15 ఏళ్ళు 16 ఏళ్ళు తేడా ఉందండి.
మీరు అంటారు ఈ జనరేషన్ గ్యాప్ అనేది. అప్పుడు ఏమిటంటే ఆ రోజుల్లో సినిమా ప్రభావం మనుషుల మీద ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా మీదకి వచ్చేసి. ఇప్పుడు నేను మీరు అన్నట్టుగానే నా కెరీర్లో ఒక 100-110 సినిమాలు పొలిటికల్ క్యారెక్టర్లు వేసి ఉంటాను. అవును. మరి అన్నీ సక్సెస్ అయినాయి. ఎందుకంటే నేను పైన దానికి ఏం ప్రాక్టీస్ చేసింది ఏం కాదు. ఆ టీవీలో చూస్తుంది తెలుస్తుంటుంది కదా, పార్లమెంట్లో అసెంబ్లీలు రకరకాలుగా మాట్లాడటం, వాళ్ళ బిహేవియర్లు ఏవో కొన్ని పట్టుకుని జాగ్రత్తగా బ్రెయిన్లో పెట్టుకుని చేయటం, అదే కారణం. తర్వాత మీకు నిజం చెప్తానండి, మీరు ఇందాక మా ఇంట్లో ఆ ఫోటోలు అవన్నీ చూశారు కదా, అవును సార్. అవన్నీ చాలా పేరు తెచ్చిపెట్టినటువంటి వేషాలు. నిజంగా చెప్తున్నానండి, ఆ వేసిన వేషాలు ఏది కూడా ఒక్కరోజు కూడా ముందు నాకు చెప్పి ఈ వేషం ఇది అని నాకు చెప్పిన వేషాలు కాదండి. ఆల్మోస్ట్ ఆల్ 90% ఆ సెట్లోకి వెళితే ఒక గంట ముందు నా కోటగారు ఇదండి వేషం, ఇది మేము ఎలా అనుకున్నాం, మీకు కూడా ఐడియా ఏదైనా వస్తే ఇంప్లిమెంట్ చేయండి చూద్దాం అని అట్ట చెప్తే అట్ట అప్పటికప్పుడు అనుకుని చేసిన వేషాలు తప్ప ప్రిపరేషన్ అవి ఏం లేవండి. కాదు, కొన్ని వేషాలకి మేకప్ గురించి గెటప్ గురించి ఏదైనా ఉంటే డిస్కషన్ ఉండేది. రక్షణ అలాంటి సినిమాలకి అదే అదృష్టం అండి, అది నేను చెప్పేది. అంటే రాజకీయాల్లో కూడా అదృష్టంగా వచ్చిందా, లేకపోతే మీరు పోటీ చేయాలని పోటీ చేశారా ఆ టైంలో? లేదండి, వారు చేయమన్నారు, చెయ్యాలని నాకు ఎప్పుడు ఉండేది కాదండి, భయం. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే అంటే 7 కోట్లు 8 కోట్లు అవుతుందని టీవీలో చెప్తున్నారు. మరి ఆ రోజులు ఎవరు చెప్పుకునేవారు కాదు కదా. మరి ఇప్పుడు వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలి, ఆ డబ్బు ఎక్కడిది, నేను కష్టపడి సంపాదించుకున్నాను, దాన్ని ఎందుకు బాడు చేసుకోవాలి. పైగా ఇంకోటి కూడా అనిపించిందండి నాకు, కొంచెం పాలిటిక్స్కి ఎమ్మెల్యేగా చేయడానికి నేను సూట్గానేమో అనిపించింది. అందుకని నేను పార్టీకి బద్దుండే ఉన్నాను తప్ప పోటీలకి వాటికి వెళ్ళటలేదు. అది అంటే ఎందుకని సార్ మీరు అంత నిర్ణయం తీసుకోవటం? సినిమాలో నటించినట్టు రాజకీయాల్లో కూడా ఎక్కువ నటించడం ఎక్కువ అవుతుందా? ప్రజలకు సేవ చేస్తామని ఎందుకు అందరూ నాకు సూట్ చెప్పుకుంటున్నారు. కాలేదండి, దానికి కారణాలు ఏముంది. ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు చూసుకుంటే సినిమా రంగం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ మన రాజకీయంకి వచ్చి జనసేన అని ఒక పార్టీ పెట్టారు. సో మీకు తెలిసినంతవరకు జనసేన పార్టీ 2019లో గెలుస్తుంది అంటారా? మనకు అవసరం ఆ టాపిక్ ఇప్పుడు చెప్పండి, మనకు అవసరమా? అంటే మీరు రాజకీయ అనుభవం ఉంది, సినిమా అయితే అనుభవం. ఆ మాట వస్తే ఆ ప్రశ్న వేయాలా? ఏమో ఆయన ఇష్టం, ఆయన పార్టీ పెట్టుకున్నారు కానివ్వండి, దాని గురించి విమర్శించాల్సిన పని మనకేముంది. విమర్శ కాదు సార్, ఒక మీ ఐడియాలజీ అంతవరకే. విమర్శ అంటే విమర్శ ఏం నా లేదు. ఐడియా అని చెప్తే విమర్శ కాదా ఏంటి? అంటే నేను చూస్తుంటే ఆ గడ్డం చూస్తుంటే నాకైతే బాగాలేదే, ఎందుకు పెంచావు అంటే అది విమర్శ అంటారా లేకపోతే ఐడియా అంటారా? అంటే ఒప్పుకుంటారా? మనకెందుకు చెప్పు, ఏదో గడ్డం కాబట్టి కాస్త అందంగా ఉన్నావు కాబట్టి నేను ఆ గడ్డాలు ఎందుకు పెంచావు, అది నీట్గా ఉన్నావు చక్కగా అని చెప్తాను. వింటారు లేకపోతే లేదు, ఏముంది. ఇంకో ఆయనకి చెప్పాను కదా, నువ్వు నాకు మళ్ళీ నల్లగా ఉన్నావు చేసావు, నీకు సూట్ అవ్వదు కదా ఎందుకే అన్నాను, తప్పే ఉంది. అలాంటివి కానీ ఏదో వాళ్ళు రాజకీయాలకు వస్తారు, మనకి ఎందుకంటే గొడవ. మంచి చేస్తే మంచి అనిపిస్తారు, చెడు చేస్తే చెడు అనిపిస్తారు, మనం ఏం చేస్తాం. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు కాబట్టి ఆయన యాక్ట్ చేయడం వేరు, ఇప్పుడు రామారావుతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరా వీళ్ళంతా? మరి బోళ్ళు మంది లేరు, మరి వాళ్ళు కూడా మనకి ఎందుకు ఆ టాపిక్. నా మనసుకు నచ్చిన పార్టీ ఏదో ఉంది, అది బీజేపీ పార్టీ, అది మాత్రం అది ఓపెన్గా చెప్పగలను. అప్పుడు బీజేపీ, ఇప్పుడు బీజేపీ, ఎప్పుడు బీజేపీ. ఏదో నాతో వచ్చింది అయితే దాన్ని సాయం చేయడం అంతే తప్ప. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేదు కదా, అంటే ఎక్కడ గెలిచిన దాఖలాలు కానీ ఎప్పుడు కూడా. సో అంటే మీ జనరేషన్లో ఓకే, బీజేపీ అనేది కొంచెం ఊపు ఉందేమో, ఇప్పుడు ఎక్కడ లేదు, ఇప్పుడు అన్ని కొత్త పార్టీలు వచ్చాయి, కొత్త లీడర్స్ వచ్చారు. తెలుగువాడు కాదండి, అమితాబ్ బచ్చన్ గారు తెలుగువాడు కాదు, మరి ప్రపంచం అంతా ఆయన గుర్తించట్లా, తప్పే ఉంది. ఏమో రేపు వస్తుందేమో, ఎవరు చెప్పగలరు. అంటే రేపటి రోజున సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆ పార్టీలోకి వెళ్ళాల్సి వస్తే వెళ్తారేమో అని. నేను ఇందాక చెప్పి మనకి ఎందుకండి ఆ టాపిక్లు, ఆయన గెలిచినట్టు, ఆయన ఏదన్నా నన్ను అడిగినట్టు మీరు ఎందుకు వద్దన్నారు, ఇవన్నీ ఎందుకు మనకి. చక్కగా సినిమాల గురించి నటుడుగా అడిగారు, ఇంకేమన్నా అడిగితే చక్కగా అడగని చెప్తాను. ఆ టాపిక్ వదిలేండి, మనకెందుకు అవి. ఇప్పటికే దస్తున్నాం ఆ టీవీ పెట్టుకుంటే వినలేక పోట్లాడుకుంటూ.
ఇక్కడ కూడా ఎక్కడ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల గురించి మీ అభిప్రాయం? అభిప్రాయం ఉంది, ఇందాక చెప్పాను కదా, సరస్వతి పుత్రులు వాళ్ళు ఎంత మంచి చెప్తుంటారు ఎన్ని ఇవి. కాకపోతే ఏంటంటే వినేవాడికి ఆ స్టాండర్డ్ లేదు, అందువల్ల అవి మనకి ప్రాపకాండకు రావట్లా. అన్నిటికంటే ఇప్పుడు హిందూయిజం ఇదంటే ఊరికే విమర్శ కాని ఉండి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఉందండి, ఏం చెప్తుంది? ఏదైనా అడిగామనుకోండి, అందరూ సర్వమాన సౌభ్రాతృత్వంగా ఉండండి, కులాలు మతాలు పెట్టుకోవద్దు, చక్కగా అందరూ కలిసి పనిచేయండి అని చెప్తారు. అంతేగాని ఆ కులాన్ని పాటించండి ఇది పాటించండి చెప్తారా ఏంటి? సుప్రీంకోర్టు చెప్పిందంటే మనం మాత్రం పాటించడం అనేది మనకి దీంట్లో ఒక ధర్మాన్ని పాటించేటువంటి ఇది, అంతేగాని జనరల్తో లింక్ పెట్టద్దు. ఏం లేదండి, నా అభిప్రాయం ఒకటి. ఇప్పుడు రాజకీయం ఉంది, రాజ్యాంగం ఉంది, దేన్ని ఫాలో అవుతుంది? మెజారిటీని ఫాలో అవుతుంది, అవునా కాదా? మెజారిటీ ఎట్టుంటే అటే డెసిషన్ తీసుకుంటారు. ఒక్క ఓటు మెజారిటీతో వాజ్పేయి గారిని దింపేశారు అంటే మన రాజ్యాంగమే మెజారిటీని ఫాలో అవుతుంది. కాబట్టి నా నమ్మకం ఏంటంటే మెజారిటీ హిందూస్ ఉన్నటువంటి ఈ దేశంలో హిందూస్ దాన్ని ఫాలో అవడంలో తప్పే ఉంది, దాని గురించి విమర్శ ఎందుకు? నీకు ఇష్టం లేదు, క్రిస్టియానిటీ ఫాలో అవుతుంది కాదని ఎవరన్నారు? లేదా ముస్లింలు కావాలని చొక్క ఫాలో అవ్వండి, ఫాలో అవుద్దని ఎవరన్నారు? ఇది నా నమ్మకానికి సంబంధించింది. అంతేగాని ఇతర మతస్థుల దేవాలయాలకు వెళ్ళి గొడవలు చేయటం, అవి ఎందుకు వచ్చినాయి ఇవెందుకు వచ్చినాయి అవి ఎందుకు అంటున్నాను నేను. హిందూ దేశం మెజారిటీ ఉన్నది ఇక్కడ హిందూస్, వాళ్ళ ప్రకారం వెళుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దేవాలయాల మీద ఎప్పుడు లేనటువంటి గొడవ కొన్ని మనకు వచ్చినప్పటి నుంచి పాటిస్తున్నటువంటి ఆచారాలకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇవన్నీ? దానివల్ల మనకేం నష్టం రాలేదు కదా. వాళ్ళ దేవుడి దండం పెట్టుకోమన్నానండి, ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటారు, నీకేమైనా నష్టం వచ్చిందా మనకి దానివల్ల చెప్పండి? ఇప్పుడు తిరుపతి దేవుడు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి, అందరూ వెళ్తారు, వెళ్ళొద్దని ఎవరున్నారు? అక్కడ ప్రవేశంలో ఎందుకు ఆ డిస్కషను? ఇప్పుడు అక్కడ మాట్లాడేవారు ఉన్నారు టీవీల్లో వాటిలో, వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేదో 10-15 ఆ ఉండిలో వేసి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా, ఎందుకు విమర్శ దాని గురించి? కాకపోతే ఏంటంటే కోట్ల మీద ఆదాయం అదంతా వస్తుంది కాబట్టి అక్కడ ఆ డబ్బులు సద్వినియోగం చేస్తున్నారా లేదా, అకౌంట్స్ ఎలా ఉన్నా ఎటువంటి తప్పేం లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ము కాబట్టి ఏదో దేవుడికి జాగ్రత్తగా మేనేజ్ అవుతుందా లేదా అని దాంట్లో తప్పేం లేదు. విమర్శలు వద్దంటాను నేను, అది నేను చెప్పేది. సరే సార్, ఈ గుళ్ళోకి చెప్పులు వేసి వెళ్ళకూడదు అంటే దానికి ఏమి? ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మీ ఎండీ గారినో లేకపోతే ఇంకో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన చూడాలంటే బయట చెప్పులు, మా ఇంటికి వచ్చావు ఇందాక షూ బయట తెప్పించావు, ఎందుకు ఇప్పావు? ఎవరిని చెప్పారు నీకు? మరి అక్కడికి గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళకూడదు అంటే అదేం ప్రశ్న అది? అంటే ఇది ఎవరి విషయంలో జరిగిందా సార్ ఇది? అంటే మీరు చెప్తున్నానండి, జరిగితే నీకు తెలియదు దాన్ని నన్ను క్వశ్చన్ చేసి నేను చెప్పెత్తడం కోసం కాదు. నీ సంగతి నాకు తెలియదు అనుకున్నా ఏంటి? ఎన్ని ఇంటర్వ్యూలు చూశాను ఇలాగ. ఒక ప్రశ్నగా చెప్తున్నా, ఎందుకు దానివల్ల మనకేం నష్టం వచ్చింది? సార్ మీరు ఇప్పుడు జనరేషన్తో అందరితో వర్క్ చేశారు, ఆల్మోస్ట్ ఇప్పుడున్న యంగ్ హీరోలతో. సో మీ దృష్టిలో టాలీవుడ్లో ద బెస్ట్ హీరో ఎవరంటారు అండి? తెలుగు చలనచిత్రంలో మీకు నచ్చిన ద బెస్ట్ హీరో ఎవరంటారు? బెస్ట్ హీరో? అవును, ఇప్పుడు వర్క్ చేసిన హీరోల్లో, యంగ్ హీరోలతో, ఇప్పుడున్న వాళ్ళు. నేను యంగ్ హీరోలతో పెద్దగా ఏమీ యాక్ట్ చేయలేదండి. అందరితో యాక్ట్ చేశారు కదా సార్. ఓకే, అటో 1-2 సినిమాలు చేస్తే సరిపోద్దా? నటనా పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ మీకు నచ్చిన హీరోలు? ఇందాక ఒక ప్రశ్న వేశారు ఇలాంటిదే, దాన్ని చెప్పాను సమాధానం. ఎందుకు అవన్నీ? ఇప్పుడు ఎందుకంటే సినిమా వ్యాపారం అయిపోయింది, ఇప్పుడు జడ్జిమెంట్కి దానికి లేదు. ఆ రోజులు వేరు, ఇప్పుడు వేరు. అంటే మీకు ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో ఎవరు నచ్చలేదు అంటారు? చెప్పానండి ఆ మాట, మీరు ఎందుకు ఆ మాట అంటారు? అడుగుతున్నాను సార్, ఎవరు నచ్చారు? ఎందుకు అడగాలి ఆ మాట అంటున్నా? ఏమండి మీకు ఎవరు నచ్చారు? బాగా మహేష్ బాబు అంటే గారు. నచ్చలేదా అంటే చెప్పకపోతే నచ్చనట్ట ఏంటి? మహేష్ బాబు గారితో వర్క్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు, రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు, అల్లు అర్జున్ గారితో వర్క్ చేశారు, ఇప్పుడున్న టాప్ యంగ్ హీరోలలో. ప్రభాస్ గారితో కూడా వర్క్ చేశారు. సో అంటే మీకు వ్యక్తిగత పరంగా ఈ అబ్బాయి చాలా మంచోడు, వ్యక్తిగతంగా పైకి వస్తాడు, పెద్ద హీరో అవుతాడని మీకు అనిపించిందా సార్ అప్పుడు చేసేటప్పుడు? మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు చెప్తాను, ఇంటర్వ్యూలో వద్దు. మీరు అలాంటి దయించి వేయొద్దు ఆ ప్రశ్న.
ఎవరు చెప్పగలరండి? మీరు చెప్పగలరా నా పొజిషన్లో ఉంటే? అంటే మహేష్ బాబు గారు నచ్చారని అదే మళ్ళీ మహేష్ బాబు గారు అంటారు. మీరు చెప్పగలరా నా పొజిషన్లో మీరు కూర్చుని మీకు నచ్చిన హీరో ఎవరంటే చెప్తారా? ఒక అభిమానిగా చెప్పమన్నాను సార్. ఒక అభిమానిగా ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మీరు కావాలని నన్ను ప్రశ్న వేయొద్దు ప్లీజ్. చక్కగా ఇందాక అడిగారు, చక్కగా చెప్పాను. నచ్చితే ఉంచుకోండి, అది తీసేయండి. నీ గురించి చెప్పమంటే నేను ఏం చెప్తాను మైక్లో? బాగుండదు కదా. కొన్ని ముందు జనరేషన్తో మీకు కంఫర్టబుల్గా ఉంది కదా సార్. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. అవును. వాళ్ళలో మీకు రామారావు తప్ప నాగేశ్వరరావు. ఎక్కువ ఏ హీరోతో కంఫర్టబుల్గా యాక్ట్ చేయడం బాగుంటుంది అనిపిస్తుంది మీకు? కంఫర్టబుల్ యాక్టింగ్ నేను అన్నది, నచ్చిన హీరో కాదు. ఈ హీరోతో బాగుంటుంది వర్క్ చేయడానికి అని. అందరితో బాగానే ఉందండి. అందరితో యాక్ట్ చేశాను. నాగేశ్వరరావుతో చేశాను, అందరితో చేశాను. కృష్ణ గారితో చేశాను. కృష్ణ గారితో కొంచెం ఎక్కువ సినిమాలు చేసినట్టున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి గారి గురించి ఏం చెప్తారు సార్? ఏం చెప్పాలి మీకు? ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్పాలి? వ్యక్తిగా చిరంజీవి గారిలో క్వాలిటీ అంటే ఒక్క మాటలో చెప్పేసి అంత పిచ్చోడు ఆయన కాదు కదా. మీరు అడగటం ఏంటి? చిరంజీవి గారి గురించి మీ ఉద్దేశం ఏంటని అడగటం వేరు. ఒక్క ముక్కలో చెప్పంటే ఒక్క ముక్కలో చెప్తే చాలు, అంత చెప్పక్కర్లేదు అన్నంత కేడర్ ఉన్నవాడా? మరి మేము వద్దంటున్నాను అలాంటి ప్రశ్నలు ఎందుకు మనకి? ఆయన ఏదో నటుడు, మంచి నటుడు, ఆయన ప్రవర్తన ఆయన లాగుతుంది, ఆయన బండి వెళ్తున్నాడు, నా బండి నేను వెళ్తున్నాను. నన్ను అడిగారు, నేను ఏం చెప్పినా నటన గురించి చెప్పాను, మన జీవితం గురించి చెప్పాను, అంతేగాని వ్యక్తుల గురించి చెప్పలేదే. ఇదే యంగ్ జనరేషన్ మారిందంటారు, ఇదే పిచ్చి ప్రశ్నలు. సో కోటా శ్రీనివాసరావు గారు మీకు అత్యంత సంతృప్తి కలిగించిన విషయం ఏంటి సార్ మీ లైఫ్లో? సంతృప్తి కలిగిందా? నిజం చెప్పాలంటే నేను నేర్చుకున్నప్పుడు నాటకాలు అవి నటన నేర్చుకున్నాను, కానీ ఇంత సక్సెస్ అయ్యి ఇంతమంది కొన్ని కోట్ల మందితో నేను మంచి నటుడిని అని అనిపించుకునేటువంటి అదృష్టం రావడం నాకు చాలా గొప్ప అనిపిస్తుంది. నా మీద నాకు అనిపిస్తుంది సాధించేవారు అని. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం రావడం, ఇవన్నీ నా అదృష్టంగా భావిస్తాను. అత్యంత బాధాకర విషయం? బాధాకరం అంటే ఏముందండి, వృత్తిలో ఉన్న తర్వాత ఏవో మంచి చెట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు వేసే పని మీ ఆఫీస్లో మీకు ఉండే ఇబ్బందులు ఉండవు, అన్నిట్లోనే ఉంటాయి, అవి చెప్పుకుంటే ఏముంది. కాకపోతే జీవితంలో నేను ఎప్పుడు తీర్చలేనిది, బాధపడేది, మర్చిపోలేనిది ఏమిటంటే నా కొడుకు పోవటం. నేను కొడుకుని పోగొట్టుకోవటం. ఒక్కడే కొడుకు, వాడే పోయాడు. సరే ఆడపిల్లలు ఉన్నారండి, అది తప్పదండి. నాలాగా జరిగిన ఏ తండ్రి అయినా బాధపడతాడు, తప్పే ఉంది. అది మీ విషయంలోనే కాకుండా మీతో పాటు ఎన్నో సినిమాలు నటించి మిమ్మల్ని ప్రేమగా కోటన్న పిలుచుకునే బాబుమోహన్ గారు వాళ్ళ ఫ్యామిలీలో కూడా విషయాలు కదా, మోహన్ గారి వాళ్ళ అబ్బాయి కూడా. అవునండి, పాప మాత్రం పోయారు కదా. కాకపోతే అంటే అంటున్నాను కాదండి, ఒక చిన్న అదృష్టం ఉంది అక్కడ. కొడుకున్నాడు చూసుకోవడానికి పోలేదు, నాకు ఉన్నదే ఒకడు కాస్త పోయాడు. అది కొంచెం బాధ ఎక్కువ. అది ఇవన్నీ మామూలేనండి, లైఫ్ అనుభవించాలి. ఎవరో మొన్న ఈ మధ్య నాతో పనిచేసిన ఆయన బ్యాంకులో కలిసి ఎలా ఉన్నామండి, బాగానే ఉన్నాను, ఎలా ఉన్నామండి, బాగానే ఉన్నా అన్నాడు. మరి ఏంటో అది జీవితం అంటే టెన్షన్గా ఉందిరా అన్నాడు. జీవితం అంటే టెన్షన్గా ఉంది, జీవితం అని చెబుతూ ఇంకా టెన్షన్ ఎందుకు రా అన్నాను. అదేంటన్నాడు, ఆ పదంలోనే అర్థం కూడా ఉందన్నాను. టెన్షన్ పడక్కర్లేదు ఏ అన్నాడు. ఎట్లా అన్నాడు, రాయరా ఒకసారి అన్నా. రాశాడు. ఏం రాశాడు, జీవితం అని రాశాడు. చివరికి ఏముందిరా అన్నా, 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చాడు, అంతకంటే ఏం లేదు. ఆ పదంలోనే అర్థం కూడా ఉంది. జీవితం అంటే చివరికి 0. మరి ఇదంతా ఏమిటంటే నీ ధర్మం. పెళ్ళి చేసుకున్నందుకు పిల్లలు, వాళ్ళని జాగ్రత్తగా చూడటం, ఇవన్నీ ధర్మం. ఇప్పుడు అవేం లేవండి, ఏం జనరేషన్ అని దానికి ఆన్సర్ లేదండి. అలాంటి వాటికి ఓల్డేజ్ హోము ఇవన్నీ ఆన్సర్ లేనటువంటి పదాలు అవన్నీ. ఎందుకంటే నేను నమ్మేది బాగా నిద్రపోయేవాడిని లేకపోవచ్చు, నిద్ర నటించేవాడిని ఏం చేస్తావు? అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఆ రెండో పదాలు. ఇప్పుడు మోటార్ సైకిల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియదు, నీకు తెలీదు. హెల్మెట్ పెట్టుకెళ్ళాలి,
స్లోగా డ్రైవ్ చేయాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండకూడదు, రోడ్డుకి ఎడం పక్కన డ్రైవ్ చేసుకోవాలి, మోటార్ సైకిల్ అన్నీ ఓ పక్క వెళ్ళాలి. ఇది తెలియవా మీకు? ఏం తెలీదు. కాబట్టి అవన్నీ తెలిసిన వాడికి చెప్పడం అందుకే దౌర్భాగ్యం అనుభవిస్తున్నాం. మనం ముందు అసలు మనం మారాలి, మనం వ్యక్తిగతంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఫారిన్ వెళ్ళి అమెరికా అంటే కాదండి, అమెరికాలో ఇక్కడ ఉన్నట్టుండు ఉండగలవు, అక్కడ భయం. అలాగే అక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ 70% ఉండు. ఇప్పుడు నీ మాటలు నువ్వు అడిగే ప్రశ్నలో సగం తీరిపోతాయి. కాబట్టి వ్యక్తిగతంగా మనం మారాలి. అది అండ్ సినిమా ఇండస్ట్రీలో సార్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎంత పెద్ద హీరో అయినా కానీ ఒక సినిమా రిలీజ్ అయిందంటే రివ్యూ చెప్పాలంటే కోట శ్రీనివాసరావు గారే చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు. అలాంటి సమయంలో ఏఎన్ఆర్ గారిది ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఏఎన్ఆర్ గారు అక్కినేని నాగార్జున గారు యాక్ట్ చేసిన సినిమా నాగేశ్వరరావు గారు మిమ్మల్ని ఆ సినిమా రివ్యూ ఎట్లా ఉంది అడిగినప్పుడు మీరు చాలా చమత్కారంగా దానికి సమాధానం కూడా చెప్పారు. అంటే నేను సినిమా గురించి విమర్శించండి, బాగా ఆడే సినిమాలకు మాట్లాడను. ఏదైనా బాగా ఆడిన సినిమాలు అదే ఫ్లాప్ అని అంటారే, అలాంటి సినిమాలు ఏదైనా ఉంటే కొంచెం చమత్కరిస్తాను టైటిల్స్కి. నాగేశ్వరరావుతో జరిగింది ఇద్దరే అని ఒక సినిమా చేసాం. దాంట్లో నాగార్జున గారును నాగేశ్వరరావు ఇద్దరు యాక్ట్ చేశారు. దాన్ని నేను విలన్ క్యారెక్టర్ వేసాను. పెద్ద ఆయనతో పెద్దవాళ్ళతో ఫస్ట్ టైం విలన్ వేయటం అది. ఆ సినిమా రిలీజ్ అయింది, కొంచెం ఆడలేదు. ఆయనకి తెలుసు నా గురించి విన్నుంటారు. ఆయన శ్రీనివాసరావు బాగా సరదా కామెంట్ చేస్తారండి టైటిల్స్ అని అంటే ఆయన అడిగారు నన్ను, తెలుసు అనుకుంటాను. శ్రీనివాసరావు మన సినిమా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. ఏముంది లేండి సార్, లేదు నేను విన్నాను, అసలు చెప్పు అన్నాడు. ఏముందండి ఇద్దరు సినిమాకి వెళ్తే నిద్ర అంటున్నారండి అన్నాను. ఆయన అన్నారు, కాదు నీ లెవెల్కి చాలలేదు, ఇంకా బాగుండాలి అన్నారు. దాంట్లో తండ్రి కొడుకులు ఎక్కువ మాట్లాడుకోవడం ఎక్కువ ఉందండి ఆ సినిమాలో. ఏం చెప్పమంటారు సార్ అన్నాం. ఏం చెప్పండి, పర్లేదు చెప్పాయన్నారు. పాపం ఆయన సరదాగానే ఏముందండి ఇంటర్వ్యూలో అందరూ వెళ్ళిపోతున్నారు, ఏమైనా వెళ్ళిపోతున్నారని అడిగాను. వాళ్ళిద్దరు ఏదో ఫ్యామిలీ అఫైర్స్ మాట్లాడుకుంటే మనం వింటాం బాగుండదని జనం వెళ్ళిపోయారు. నవ్వుకున్నారు ఆయన. అలాగా సరదాగా ఉంటుందండి, చెప్పించుకుంటారు నాకు. సో గులాబీ అని వచ్చిన రామ్ గోపాల్ వర్మ గారు కూడా గులాబీ సినిమా రిలీజ్ అయింది. శ్రీనివాసరావు మీ కామెంట్ ఏంటి అన్నాడు. దాని డైరెక్టర్ కృష్ణవంశీ అనుకుంటా కదా, కృష్ణవంశీ గారు రామ్ గోపాల్ వర్మ గారి హాబీ, కృష్ణవంశీ గారి రెండు తీరినండి గులాబీ అన్నాను. గులాబీలు అలాగే చమత్కరిస్తూ ఉంటాను, తప్పేం. రామ్ గోపాల్ వర్మ గారితో మీకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. మీరు ప్రతి సినిమాలో ఇప్పటివరకు ఆయన సినిమాలో యాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా లక్ష్మీస్ ఎన్టీఆర్ వీరగాథ అని చెప్పి సినిమా వస్తుంది సార్. లక్ష్మీభారతి గారు మీద ఒక సాంగ్ రిలీజ్ అయింది మొన్న. సో మీరు వినే ఉంటారు అనుకుంటా. ఆ సాంగ్ విన్నారా సార్? అది వెళ్ళలేదండి. అదే జయప్రద, శ్రీదేవి, జయసుధ ఇంతమంది అందగత్తలు ఉండగా లక్ష్మీభారతి గారిని ఎందుకు చేసుకున్నారని ఒక సాంగ్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారు రిలీజ్ చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇందాకే చెప్పాను, మనకి అలాంటి ప్రశ్నలు మనకి ఎందుకండి. నువ్వెందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? మనకెందుకు అవి? ఆయన ఏదో చేస్తున్నారు తీసుకొని మనకెందుకు అవన్నీ? బాగుంటే జనం చూస్తారు, లేకపోతే నువ్వే చేయంటావు. దాంట్లో పెద్ద విశేషం ఉంది. ఆయన రాశాడు, ఎలా ఉంది, ఎందుకు మీ కామెంట్? ఎందుకు అది? మన కామెంట్ కోసం ఆ సినిమా తీసేది ఆయన ఏదో తీసుకున్నారు, తీసుకోనివ్వండి, మనం ఎందుకు కామెంట్ చేయాలి? నేను ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి కానీ ఎవరి గురించి అట్లా మాట్లాడాను. మంచి డైరెక్టరు, మన దేశం గర్వించదగ్గ గొప్ప డైరెక్టర్లో ఆయన ఒకడు. అంతవరకు చెప్తాను, అంతవరకే నాకు ఆయన పరిచయం, మిగిలిన మనకెందుకు. సో జీవితంలో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో అపజయాలు, ఎన్నో జయాలు, ఎన్నో ఆటుపోట్లు, కష్ట నష్టాలు ఎన్నో ఎదుర్కొన్నారు. సో ఇంకా ఏదో సాధించాలి, ఈ డ్రీమ్ నేను నేను ఇది ఫుల్ఫిల్ చేయలేకపోయానని ఇంకేదైనా బాధ ఉందా సార్ మీకు? బాధ ఏం లేదండి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకా చేస్తే బాగుండు అనిపిస్తుంది. బాధ ఏముంది, నేను బాధపడితే తీరుతున్నాయి ఇవన్నీ. వినేవాళ్ళు ఉండద్దు, చేసేవాళ్ళు ఉండద్దు. సో ఇదివరకున్నంత ఆఫర్స్ ఇప్పుడు లేవంటారా మీకు? చెయ్యాలని ఆఫర్స్ లేవంటే నాకు ఏజ్ ఒకటి, తర్వాత ఇప్పుడు ఇందా చూశారు కదా ఆ ఫోటోలు అవన్నీ,
ఇప్పుడు అలాంటి సినిమాలు కానీ అలాంటి కథలు కానీ అలాంటి వేషాలు లేవు. మీరే అంటున్నారు కదా జనరేషన్ ఏదో మార్పు అని. ఇప్పుడు అమ్మ బాబాయ్ పెదనాన్న తాత వాళ్ళు ఉండే క్యారెక్టర్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు మరి ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ హీరోలకి మరి చిన్నపిల్లలు వాళ్ళకి నాకు 30 years గ్యాప్ తెలుస్తుంది కదా. దానివల్ల ఏదైనా తగ్గితే తగ్గుతాం, తప్పేం. ఇంకేముంది. మహానుభావులు ఎంతోమంది ఉండగా మరి నేను రాలే, అట్టగా నా తర్వాత ఇంకోళ్ళు వస్తారు, ఏముంది దాంట్లో. థ్యాంక్ యూ కోటా శ్రీనివాసరావు గారు. ఎందరో మహానుభావులు, అందులో మీరు ఎప్పుడు ఉంటారు. సో మనసా వాచ మీకు రుణపడి ఉంటాను ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ మీ అందరికీ నా నమస్కారం అండి. మీ సుమన్ టీవీ ద్వారా నన్ను మీరు ఇంటర్వ్యూ అంటారు కదా, ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. ప్రేక్షక మహాశయులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించి చెప్తున్నాను. నా భావాలు నా ఇవి నేను నాకు తెలిసినంతవరకు చెప్పాను. దాంట్లో మంచి ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం.